కాబట్టి ఈ మార్కు ఒక స్థితి కలిగిన కుర్రాడు అన్నమాట. బంధుత్వాన్ని బట్టి కొలసీ పత్రిక 4వ అధ్యాయం, కొలసీ 4వ అధ్యాయంలో 10వ వచనం రాబడింది. కొలసీ 4:10. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మా బర్మాకు సమీప జ్ఞాతి. ఆ పదానికి మనకు అర్థం తెలియదు అనుకో. వాస్తవానికి ఏమంటే బర్నబా యొక్క మేనల్లుడు మార్కు, సిస్టర్స్ సన్. కాబట్టి అక్క కుమారుడో చెల్లి కుమారుడో తెలియదు, కానీ మొత్తానికి బర్నబా యొక్క మేనల్లుడు మార్కు. ఈ మార్కు ప్రభుతో కొంచెం పరిచయం కలిగిన వాళ్ళ కనిపిస్తాడు గ్రంథంలో. మార్కు 15వ అధ్యాయంలో ఇలా రాబడి ఉంది. మార్కు 15వ అధ్యాయం 14వ అధ్యాయం, క్షమించండి, 14వ అధ్యాయం. పద్నాలుగో అధ్యాయంలో కుర్రాడు 50 వచ్చింది, ఇలా రాబడింది. అప్పుడు వారందరూ ఆయన విడిచి పారిపోయి తన దిగంబర సేవ మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పొడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతను పట్టుకున్నది. అతడు నారబట్ట విడిచి దిగంబరుడే పారిపోయాడు. ప్రభుని వేసి వెంట వెళ్తున్నాడంట. కుర్రాడు అప్పుడు నారబట్ట వేసుకొని దిగంబర శరీరంతో నారబట్ట వేసుకుని వెళ్తున్నాడంట. ఆయన వెళ్తుంటే ఆయన పట్టుకోవడానికి మనుషులు ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసినప్పుడు ఆ పైన నారబట్టను తీసేసి పరిగెత్తి వెళ్ళిపోయాడు. ఇతను మార్కు యొక్క కథ. అతని పూర్తి పేరు చెప్పాను, అతని నివాసం యెరూషలేములో అని చెప్పాను, వాళ్ళ అమ్మ పేరు చెప్పాను, బంధువు బర్నబా గారి పేరు చెప్పాను. ఇలాగున్న మార్క్ యొక్క పరిస్థితి. ఈ జాన్ మార్క్ అనేతడు సువార్త రచన రాయటం ఒక ఆశ్చర్యమైన సమాచారం. లెక్క ప్రకారం అయితే ఇతడు కొత్త నిబంధన ప్రవక్త. సువార్త రచన రాసిన కారణాన ఇతను కొత్త నిబంధన ప్రవక్త అంటారు. ఈ కొత్త నిబంధన ప్రవక్త ప్రభువైన యేసును గుర్చిన సువార్త రాశాడు. మార్కు సువార్తలో ప్రభువైన యేసు దేవుని సేవకుడు అనే దృష్టితో మార్కు తన రచన రాశాడు. ఈ రచనలో 2 భాగాలు. సువార్త ప్రభువైన యేసు దేవుని పరిచారకుడిగా చేసిన సేవ ఒక వంతైతే, ఒక భాగమైతే దేవుని సేవకుడిగా తన ప్రాణాన్ని బలిగా ఇచ్చిన 2వ భాగము, 2 భాగాలు మార్కు సువార్తలో. మొదటి భాగంలో సేవకుడిగా క్రీస్తు దేవుని సేవకుడిగా ప్రదర్శించబడ్డాడు, సేవ చేయడానికి వచ్చాడు. 10వ అధ్యాయం 45వ వచనంలో, chapter 10 verse 45, the theme of the book has been stated like this.
ఏం చేసిందంటే ప్రభువైన యేసు పరిచర్య చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకును. He came not to be ministered unto, but he came to minister. So different, two different things. He did not come to minister unto, he came to minister. కాబట్టి పరిచర్య చేయటానికి వచ్చాడు, పరిచర్య చేయించుకోవడానికి రాలేదు అనే విశేషమైన సమాచారాన్ని మార్కు తన సువార్త రచనకు కేంద్రంగా పెట్టుకొని చర్చించాడు. వాస్తవంగా మార్కు రచన ఒక అద్భుతమైన రచన. మత్తయి సువార్తలో ప్రభువైన యేసు వద్దకు వచ్చిన వాళ్ళు ఏమనుకున్నారో అది తెలియజేశాడు. మార్కు సువార్తలో ప్రభువు వద్దకు వచ్చిన వారు ఏమయ్యారు అనే సమాచారం తెలియజేశాడు. ఏమనుకున్నారు వేరు, ఏమయ్యారు వేరు. అంటే వారి ప్రవర్తన మీద, వారి విశ్వాసం మీద ప్రభావము క్రీస్తు చూపిస్తాడు అనే ప్రత్యేకమైన దృష్టితో మార్కు రచన రాయటం జరిగింది. అందువలన మనం 1వ అధ్యాయం 2వ అధ్యాయం నుంచి సర్వే చేసుకుంటూ వెళితే ఇలాగుంది గ్రంథంలో. 1వ అధ్యాయంలో ఇది బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క పరిచర్య, క్రీస్తు పరిచయం చేయబడటం వగైరా సంగతులు, ఆయన బాప్తిస్మం పొందటం, అపవాదులు ఎదిరించటం వగైరా సంగతులు జరిగాయి. అప్పుడు 2వ అధ్యాయంలో ఏం జరిగిందంటే ఒక వింతైన కార్యక్రమం చెప్పాడు. అది నిజంగా ఎలా జరిగిందో నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రభువైన యేసు ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు. ఇంట్లోకి వచ్చి కూర్చుంటే జన సమూహాలు దట్టంగా మూగొచ్చేశారు. ఆయన ఖాళీ లేదు మనుషుల్లో. ఖాళీ లేకపోతే ఒక వింతైన సమాచారం జరిగింది. పక్షవాయువు గల వాడు ఒకడు మంచాన పడ్డాడు. ఈ మంచాన పడ్డవాడు లెగవలేని స్థితిలో ఉండిపోయాడు. కాబట్టి యేసు ఆ ఇంట్లో ఉన్నాడని తెలిసి నలుగురు మనుషులు అతన్ని పండుకున్న పరుపుని స్ట్రెచ్చర్ మీద పెట్టి తాళ్ళు కట్టుకొని ఎత్తుకొని మోసుకొని లోనికి వెళ్ళడానికి అవకాశం లేకుండా చూసి, లోనికి వెళ్ళడానికి వీల్లేదని చూసి ఇళ్ళకి కప్పు విప్పటానికి ఇంటి యజమానుడు ఎలా కూరుకున్నాడో నాకు తెలియదా. ఇల్లు ఇప్పుతుంటే ఇక్కడ నేను కూర్చున్నాను అనుకో, పైన ఇల్లు ఇప్పేస్తున్నారు అనుకో, ఎంత ఇబ్బంది కలుగుతుందో, కలిగితే ఎలాగో ప్రభువుని యేసు అంగీకరించడం నాకు తెలియదా. ఈ మనుషులు దానికి ఎలా తెగించారో అది నాకు తెలియదా. మొత్తానికి తెగించి ఈ వాయుగలవాడిని పైకి మోసుకొని వెళ్ళిపోయి అక్కడ కప్పు ఇప్పి సంధి చేసి ఆయన సాయినే కిందకి దించేశారంట. తర్వాత అక్కడికి వచ్చేసింది. ప్రభువుని యేసు ఏమన్నాడంటే, అందరి మీలాంటి మంచి ఆడియన్స్ కాదు వాళ్ళు. ప్రభువుని యేసు ఎదుట తప్పులు పట్టాలని సాతాను సంబంధులైన యూదా మత నాయకులు కూర్చుండి ఆయన బోధలో, ఆయన మాటల్లో ఎక్కడైనా ఏమైనా తప్పు దొరుకుతుందేమో అని పట్టుకుందామని ఆలోచన కలిగిన మనుషులు చుట్టూ కూర్చుంటుంటే ఆ కుర్రాన్ని దించారు. దించిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడకుండా కుమారుడా నీ విశ్వాసము అని అతని విశ్వాసాన్ని గురించి మాట్లాడి నీ పాపాలు క్షమించబడ్డాయి అని అంటున్నాడు. పాపాలు క్షమించబడ్డాయి అనగానే జనాలకు అనుమానం వచ్చేసి, ఈడవట పాపాలు క్షమించడానికి, దేవుడే కదా పాపాలు క్షమించేది,
పాపాలు క్షమించిన వీడెవడని బయటకు అనలేక ధైర్యం చాలక లోపల అనుకుంటున్నారు. అంటే అప్పుడు బ్రహ్మను ఏం చెప్పాడంటే, ఏమయ్యా మీకు దీని గురించి సందేహమా? పాపాలు క్షమించబడ్డా నోటితో మాట్లాడడం సులభమా? ఈ స్థితిలో కిందకి వించిన వాడిని, కనీసం తగ్గలేని వాడిని లేచి నీ పరిపెత్తుకుని నడవమంటారు సులభమా? ఏం సులభమని చెప్పని చెప్పని అంటుంది. అది నటించేటండి లేచి నీ పరిపెత్తుకున్నాడు అని. వెంటనే అసలు అక్కడ కథ లేకుండా ఉన్న మనిషి అక్కడ చూస్తే కింద లేచి నీ మనిషి దిగ్గులు లేచి తన పరుగు సర్దుకొని వెళ్తున్నాడు. అది జరిగిన విశేషమైన కాదు. అందుకు మార్క్ ఏం చెప్తుంటాడంటే, ప్రభునేసు దగ్గరకు వచ్చేవాడు ఎవడైనా సరే ఒక స్థితిలో వచ్చి మార్చుకుని మరొక స్థితిలో ఆయన దగ్గర నుంచి వెళ్తాడు అనే ఒక విశేషమైన సమాచారం తన రచనలో ఈ కోణం నుంచి తెలియజేయడానికి మాట్లాడాలి. ఇది మార్కు సువార్త యొక్క కోణం. కాబట్టి గ్రంథాన్ని మన వర్షం చదువుకుంటూ పోతే చివరి దాకా ఇలాంటి పరిస్థితులు మనకు అడుగడుగునా కనిపిస్తుంటాయి. మార్కు రచన మీరు చదివేటప్పుడు ఇలా చదవకుండా 100 సార్లు మీరు మార్కు సువార్త చదివినా మార్క్స్ వార్త ఉద్దేశం ఏంటో, ఎందుకు రాశాడో, దాని చర్చనీయాంశం ఏంటో, గొడవ ఏంటో అర్థమే కాదు. అందువల్ల గ్రంథం చదివేటప్పుడు దాని కోణంలో మనుషులు దాని సంగతి చూడాల్సిన అవసరం ఉంది. ఇది 2వ అధ్యాయం యొక్క కార్యక్రమం. 2వ అధ్యాయంలో ప్రభువైన యేసు ఈ సంగతి జరిగించిన తర్వాత 13వ వచనం నుండి ఆయన సముద్రంలో మరణ నడిచిపోవచ్చుండెను. జనులందరూ ఆయన ఎదుకు రాగా ఆయన వారికి బోధించాను. ఆయన మార్గమును వెడుచు సుందరపు మెట్టులో కూర్చున్న అల్ఫై కుమారుడు లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా, వినపడలేదు నాయనా? మీకు కనబడుతుందా? ఒక అద్భుతమైన సమాచారం. రెండవది, మత్తయి సువార్త రాసిన మత్తయి అల్ఫై కుమారుడు మత్తయి. ఈ మత్తయి అంట సుంకరి ఉద్యోగం చేస్తున్నాడు. సుంకరి ఉద్యోగం అంటే సుంకాన్ని వసూలు చేసే పని. ఇది మన మాటలో చెప్పుకోవాలంటే ప్రభుత్వానికి ఒక మార్కెట్ పార్ట్ ఉంటుంది. మీకు తెలిసిన లేదో నాకు తెలియదు. మార్కెట్ పాట పెడతారు. మార్కెట్ పాట పడిన తర్వాత ఆ మార్కెట్ పార్టీకి సంబంధించిన డబ్బు ప్రభుత్వానికి కట్టేస్తారు. కట్టేసి మళ్ళీ ఏం చేస్తుంటారంటే ఈ మార్కెట్ మార్కెట్ కూరగాయల వాళ్ళకి మార్కెట్లో ఉండే పశుపతి వాళ్ళ దగ్గర పన్ను వసూలు చేసుకుంటారు. ఇది ఒక రకమైన పన్ను వసూలు. ఇలాంటిది ప్రభుత్వం కొరకు ప్రత్యేకమైన పన్ను వసూలు చేసుకునే ఉద్యోగంలో మత్తయి ఉన్నారు. ఈ వాస్తవమైన సమాచారం ఏమంటే, ఈ పాట పాడి ఆ పాటకి సంబంధించిన పన్ను ముందు ప్రభుత్వం వారికి కట్టేసి ఇప్పుడు తను వసూలు చేసుకోవాలి. కట్టిన దానికంటే డబల్ వేసుకుంటాడో ఎన్ని రెట్లు వేసుకుంటాడో ఇక తన ఇష్టం. ఆ ఉద్యోగంలో కూర్చున్నాడు తాను. ప్రభుత్వం కట్టేసిన పన్ను వసూలు చేసుకున్నాడో లేదో నాకు నిజంగా తెలియదు సంపూర్ణంగా. అక్కడ మెట్టు దగ్గర కూర్చున్నాడు. ప్రభువైన యేసు దగ్గరకు వచ్చాడు. వచ్చి నన్ను వెంబడించమన్నాడంట. వెంబడించమంటే దిగులు లేచి ఏమారు మాట్లాడకుండా ఉన్నపాటునే ప్రభుతో వచ్చేసాడు అనే సమాచారం. అందువలన ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు జీవితము మార్పు కలిగిన వారై, దృష్టి మార్పు కలిగిన వారై, దృక్పథం మార్పు కలిగిన వారై, జీవిత శైలి మార్పు కలిగిన వారై ఉంటారు అనేది మార్పు తన రచనలో పెట్టే సందేశమైంది. ప్రభు దగ్గర నిజంగా వస్తే రాదగినట్టు ప్రభువుని సంధించితే మనుషుల జీవితాలు మారిపోతాయి, వృత్తి మారిపోతుంది, విధానం మారిపోతుంది,
అనే ఒక విశేషమైన సమాచారాన్ని మాట్లాడుతున్నారు. అందులో మొట్టమొదటిగా మనం ఏం చూసాము, పక్షవాయు గలవాడు. సిస్టమ్ మారిపోయి సంపూర్ణంగా మారిపోయింది. దించి పరిస్థితులు వచ్చిన వాటి ఇప్పుడు పరిపోతాను స్వయంగా నేర్చుకెళ్తున్నాడు అంటే ప్రభు దగ్గరకు వస్తే ఇలాంటి మార్పులు జరుగుతాయి. అలా మార్పులు చేయగలిగిన దేవుడి సేవకుడు క్రీస్తు ప్రభు అని ఒక విశేషమైన సంగతిని మార్పు తన శ్రోతలకు లేక పాఠకులు చెప్పడానికి ఉద్దేశించాడు. అలాగనే 22వ కింద ప్రత్యేకించి ప్రభు యేసు మాట్లాడాడు. అదొక పెద్ద సమస్య ఏంటంటే మేము ఉపవాసం చేస్తాము, యోహాను శిష్యులు ఉపవాసం చేస్తారు, హెరోదు వీళ్ళు ఉపవాసం చేస్తారు, నీ శిష్యులు ఎందుకే ఉపవాసం చేయరు అనే ప్రశ్న. అరే పెండ్లి కుమారుడు ఇంట్లో ఉంటే పెండ్లి వాళ్ళు ఉపవాసం చేస్తారా అని అడిగాడు. పెళ్లి కొత్తగా జరిగింది, పెళ్ళికొడుకు ఇంట్లో ఉన్నాడు, ఇంకా తరలిపోలేదు, పెళ్ళింటి వాడు ఉపవాసం చేస్తారా? చేయరు కదా. కాబట్టి ఇప్పుడు నేను పెళ్లి కుమారుని ఇంట్లో ఉన్నా, ఉపవాసం చేయని పెండింటి వాళ్ళు, నా శిష్యులు ఉపవాసం చేయని నా శిష్యులు ఇంటి వారు, నేను పెళ్లి కుమారుడిని. కాబట్టి ఈ స్థితిలో వారు ఉపవాసం చేయడం తగదు అనే ఒక విశేషమైన సమాచారం చెప్పిన తర్వాత ప్రభు ఏం చెప్పాడంటే, పాతదానికి కొత్త దానికి వ్యత్యాసం ఉంటుంది అని చెప్పాడు. పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఉండే వ్యత్యాసాన్ని గురించి మాట్లాడాడు. అందువల్ల అక్కడ జరిగిన ఒక విశేషమైన సంగతి ఏంటంటే, ఎవడునూ పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఇలా క్రొత్త మాసిక పాత బట్టను వ్యక్తిపరచును, చిరుకు మరియు పోగును. అందువల్ల పాతది కొత్తది అని విశేషించి మాట్లాడుతూ, పాతది ఏది పాతది అంటే యోహాను శిష్యులు ఉపవాసం చేయటము, పరిసర శిష్యులు ఉపవాసం చేయటం అంతా పాత బిజినెస్. అది పాత గొడ్డతో సమానం. దాన్ని కలిపి మీరు కొత్త దానికి మెచ్చాయమని మసికత్తారంటారేంటి అని ఒక విశేషమైన సమాచారం తెలియజేయండి. పాతదానికి కొత్తది మాస్కేరు నాయన. కాబట్టి యోహాను శిష్యులకు లేక పరిసర శిష్యులు ఉపవాసం ఉంటే నా శిష్యులు ఉండకపోవడం అనేది పాతదానికి కొత్త గుడ్డ మాస్కేసినట్టు అవుతుంటుంది. కాబట్టి అలాగే ఎవడన్నా మాస్కేస్తారా? మాస్కేస్తే ఏమవుతుందంటే కొత్త పట్ల పాతదాన్ని వెలితి పట్టేస్తుంది, చినుగు ఎక్కువైపోతుంది. అదే సమయంలో రెండవ ఉదాహరణ వారికి అనుభవం రెండవ ఉదాహరణ చెప్పాడు. ఈ రెండవ ఉదాహరణ యొక్క విశేషమైన సంగతి ఏమంటే, ద్రాక్ష తిత్తులు చర్మంతో చేయబడతాయి. జంతువుల యొక్క చర్మంతో తిత్తులు చేస్తారు. ఆ తిత్తుల్లో ద్రాక్షరసం పోసుకుని స్టాక్ ఉంచుకుంటారు. అప్పుడు ఏం జరుగుద్దంటే, కొత్త తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోస్తే ఈ ద్రాక్షరసం యొక్క శక్తి ఆ తిత్తులను బాగా ఉబ్బేటట్టు చేస్తాయి. కాబట్టి కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తులు బట్టి న్యాయం. కానీ కొత్త ద్రాక్షరసము పాత తిత్తులో పోసాం అనుకో, ఒప్పటానికి తిత్తికి సామర్థ్యం ఉండదు, పగిలిపోతుంది. ఉబ్బించే స్వభావము ద్రాక్షరసానికి ఉంటుంది, ఉబ్బే స్వభావం తిత్తికొండదు. కాబట్టి పగిలిపోతాయి. కాబట్టి కొత్త ద్రాక్షరసము పాత తిత్తులో పోయారు అని మీ పాత తిత్తులు అన్నాడు. ఎవరిని? పరిసర శిష్యుల్ని. ఆ ప్రశ్నలు అడిగిన వారిని, యోహాను శిష్యులను, పాత తిత్తులు కొత్త తిత్తులు కలిసి ఉండకూడదు అని చెప్పేసి ప్రభావం. ఎందుకంటే కాబట్టి మీ శిష్యులు ఉపవాసం ఉన్నా నా శిష్యులు ఉపవాసం ఉండకపోవడం అంటే మీ తిత్తి వేరు నా తిత్తి వేరు, నా ద్రాక్షరసం వేరు మీ ద్రాక్షరసం వేరు. కాబట్టి రెండు పోయటం అసాధ్యమైన సమాచారం అని ప్రభావం నీట్గా తెలియజేసేసాడు. అలా అయిపోయింది కార్యక్రమం. 23వ వచనం నుండి వారి అర్ధరహితమైన ప్రశ్న. అర్ధరహితమైన ప్రశ్న ఎందుకంటే, మరి ఆయన విశ్రాంతి పంట చేనులో పడి వెళుచుండగా శిష్యులు సాగిపోవచ్చు
వెన్నులు తుంచుచుని ఉండేది. అందుకు పరిశీలి చూడుము, విశ్రాంతి దినం చేయకూడదు మీరు ఎలా చేయించున్నాను ఆయన అడిగిరి. అందుకు ఆయన వారు చెప్పాను, తాను తనతో ఉన్న వారిని ఆకలి కొనినప్పుడు దావీదు అవసరం వచ్చినప్పుడు అతను చేసినది మీరు అన్నట్టు చదవలేదా? అభ్యాతాలు ప్రధాన యాజకుడు దేవాలయం దేవుని మందిరంలోకి వెళ్ళి యాజకులే కానీ ఇతరులు తినకుండా సముఖ రొట్టెలు తాను తిని తనతో పడిన వారికి ఇచ్చాను కదా అని చెప్పాను. మరియు విశ్రాంతి దినము మనిషి కుమారుని మనుషుల కొరకే నియమింపబడిన కానీ మనుషుల విశ్రాంతి దినం కొరకు నియమింపబడి, అందువలన మనిషి కుమారుడు విశ్రాంతి దినం కృపణని వాటితో చెప్పాను. కమనేసి ఏం చేశాడంటే, వాస్తవానికి వెన్ను తుంచుకొని తినటంలో తప్పు లేదు. పండు చల్లబడి వెళ్తున్నావు, వెన్నులు తుంచుకొని తినొచ్చు, కానీ కొడవలేయకూడదు. ఒక చిన్న కంకి కోసమైనా కొడవలేయకూడదు. కొడవలేకుండా వెన్నులు తుంచుకొని తినే పర్మిషన్ దానికి అవసరం, ఇబ్బంది లేదు. ఆ రూపంగా వారు వెన్నులు తుంచుకొని తింటుంటే సంపాదన చేయకూడదని. ఏంటి సంపాదన చేయకూడదు? వెన్నులు తుంచుకొని తినకూడదు సంపాదన. ఎవరు మీకు చెప్పింది అని చెప్పాను. ప్రభావం యేసు దానికి జరిగిన పూర్వకాలంగా అందులో ఒకసారి చెప్పేసి వదిలిపెట్టేశాను. అప్పుడు సమాజ మందిలో ఆయన మరలా ప్రవేశింపక అక్కడ ఓచ చేయగలవాడు ఒకడు. అచ్చట వారు ఆయన మీద నేరమోపన నుండి విశ్రాంతి దినంలో అని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండేది. ఆయన లేచి వారి మధ్య నిలుమని ఓచేయగలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయటి ధర్మమా కీడు చేయటి ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా అని వారిని అడిగి. అందుకు వారు ఊరుకున్నారు. ఇంకేం చెప్తారు అసలు? కాబట్టి ఎక్కడ కొట్టారు అక్కడ కొట్టేసాడు ప్రభావం యేసు. ఆయన వారి హృదయ కాఠిన్యములకు దుఃఖపడి కోపంతో మళ్ళా కలయచూచి, ఈ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను, వాడు తన చెయ్యి చాపగా అది బాగుతాడు. పరిసయ్యులు లోపలికి పోయి వెంటనే హేరోదేవుతో కలుసుకొని ఆయన ఎలాగూ సంహరించుమా అని ఆయనకు విరోధంగా ఆలోచించేసి, ఏం చేశాడు? విరోధం సంహరించడానికి చేసిన కార్యక్రమం మరణానికి పాత్ర ఏ కార్యక్రమం తీసుకో చేయలేదే. హేరోదుతో కూడాడంట. హేరోదు సంఘానికి విరోధంగా చేసిన కార్యక్రమాలు అపోజిట్ 2వ అధ్యాయం మనం చూస్తాం. వాటితో జతకుడి మరి నేను వేసేద్దాం అంటారు. అంతా రౌడీ మొక్క పనే. కానీ భక్తి పనులు ఆలోచించేసిన ప్రభుత్వంలో మత నాయకులు ఆలోచించేసిన పద్ధతిలో పోలా. ఎలాగో కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, మూడో అధ్యాయంలో యేసు తన శిష్యులతో కూడా సముద్రంలో పునరుద్ధకు వెళ్ళగా గలిలయలో వచ్చిన గొప్ప జనసమూహం ఆయనను వెంబడించాను. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విన్న జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, యూదయ నుండి, యోర్దాను అవతల నుండి, తూర్పు సీదోనులోని పట్టు ప్రాంతం నుండి ఆయన ఎదురు గుంపులుగా వచ్చిరి. జనులు గుంపులు కూడి ఉండగా చూచి వారు తమకు ఇరుకు కలిగించుకున్నట్లు చిన్నదోన తనకు సిద్ధపరచమని ఆయన శిష్యులతో చెప్పాను. ఆయన అనేకులను స్వస్థపరిచను గనుక రోగపీడితులైన వారందరూ ఆయన ముట్టుకొనవాలని ఆయన మీద పడుచుండేది. అపవిత్రాత్మ పట్టిన వారు ఆయన చూడగానే ఆయన ఎదురు సాగిలపడి, నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసేది. తను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఇద్దరికి వచ్చారు. ఇష్టమైన వారు ఎవరు? అపోస్తలులు అన్నమాట. వారు తన కూడా ఉండినట్లును దయములు వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించటకును వారిని పంపవాలని ఆయన 12 మందిని నియమించారు. వారి పేరు చెప్పేసి వదిలిపెట్టేశాను. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మళ్ళా గుంపులుగా వచ్చి
వచ్చారు కనుక భోజనం చేయటికైనా వారికి వీలు కలిగిపోయాను. ఆయన నుంచి వారు సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయన్ను పట్టుకొని పోయి యెరూషలేములో వచ్చిన శాస్త్రుడు ఇతడు బయల్జెబూలోను దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడని చెప్పి అప్పుడు ఆయన వారి తన ఆయుధకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇచ్చాను. సాతాను ఎలాగెళ్ళగొట్టును? ఒక రాజ్యము తనకు తానే విరోధం వేరుపడిన రాజ్యము విలువనేరు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఆ ఇల్లు నిలవనేరు. సాతాన్ని విరోధముగా లేచి వేరుపడిన వాడు నిలవలేక తెక్కడతేరును అని చెప్పేసి ప్రభువైన యేసు ఒకడు బలవంతుడైన వాడిని మొదట బంధించిందనే తప్ప బలవంతుని ఇంట్లో తెచ్చి మన సామాగ్రి దోచుకున్నాడు. బంధించిన వాడి ఇల్లు దోచుకొని సమస్త పాపములు మనుషులు చేయి దోషణమి వారికి క్షమింపబడును, కానీ పరిశుద్ధాత్మ విషయం దోషం చేయవాడు అనడును మనం పాపక్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడు నేను ఇష్టముతో చెప్తున్నాను. అందువల్ల ప్రభువైన యేసు ప్రాముఖ్యంగా ఆయన చేసిన కార్యాన్ని గురించి మనుషుల యొక్క ఆలోచన, ఆయన మీద నేరమాపన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. దయ్యాల మీద కొడితే బయల్జెబూలు దయ్యాలు కొట్టాడు అని. బయల్జెబూలు దయ్యాలు కొడితే అర్థమేంటన్నమాట, దయ్యాన్ని అలగొట్టిందన్నమాటే కదా. దయ్యాన్ని అలగొడితే రాజ్యం దానికి తానే వ్యతిరేకంగా ఉన్నదన్నమాటే కదా. కాబట్టి తనకు తానే వ్యతిరేకమైన ఏ ఇల్లు నిలవదు, ఏ రాజ్యము నిలవదు అని ఒక స్టేట్మెంట్ సమాచారం ప్రభావానికి తెలియదు. కనుక ఏ రాజ్యం నిలవాలన్నా, ఏ ఇల్లు నిలవాలన్నా తనకు తాను వేరుపడకూడదు అన్న. అంటే నేను వేరుపడలేదు, నేను బయల్జెబూలు వల్ల దయ్యాలు వెళ్ళగొట్టలేదు, కానీ మీరు నా మీద అలా నేరం మోపినప్పుడు పరిశుద్ధాత్మ విరోధంగా పాపం చేస్తున్నారు. ప్రభువైన యేసు పరిశుద్ధాత్మలో దయ్యాలు వెళ్ళగొట్టిన మాట వాస్తవమే, కానీ వీళ్ళు బయల్జెబూలు అని పరిశుద్ధాత్మ వల్ల బయల్జెబూలు అంటే పరిశుద్ధాత్మ బయల్జెబూలా? ఆ పరిశుద్ధాత్మ బయల్జెబూలు అంటే ఎవరికి విరోధంగా పాపం చేశావు? పరిశుద్ధాత్మ విరోధంగానే కదా, పరిశుద్ధం దూషించావు కదా. పరిశుద్ధాత్మను బయల్జెబూలు అని పిలిచావు, దూషించావు పరిశుద్ధాత్మ జీవితం పాప క్షమాపణ ఉండదు అనే విశేషమైన సమాచారం ప్రభువైన యేసు వారికి తేటగా తెలియజేశాడు. అలాగున ఆయన ప్రభువైన యేసు దగ్గరికి 2 గుంపులుగా చుట్టూ కూర్చుండేది. ఇదిగో నీ తల్లియు నీ సహోదరుని వెలుపల నుండి నీ కోసము వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయ చూసి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తమును చొప్పున జరిగించేవాడే నా సహోదరి తల్లి అయి ఉన్నానని చెప్తాను. కాబట్టి ప్రభువైన యేసు భౌతికమైన బాంధవ్యానికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఈ భౌతికమైన బాంధవ్యము ఆయన సేవ నుంచి పక్కకు తప్పించడం అనే కార్యక్రమం జరిగించినప్పుడు దాన్ని ఆయన గౌరవించలేదు. వాస్తవమైన సమాచారం బంధువుల్ని ప్రేమించొద్దని గ్రంథం తెలియజేయాల. బంధువుల్ని ప్రేమించాల్సిందే, కానీ బంధువులు ఆయన దేవుని స్వార్థకు సేవకు అడ్డం రాకూడదు. అడ్డం వచ్చినప్పుడు బంధువుల్ని ప్రభువైన యేసు లక్ష్య పెట్టలేదు అని ఒక ఉదాహరణ ప్రత్యేకించి కనపరిచాడు. ఒక సంగతి ఏమంటే, భక్తి కలిగిన వాడు బంధువుల్ని మంచిగా చూస్తాడు. కీర్తన గ్రంథంలో 50వ అధ్యాయం
కీర్తనలు 50 అధ్యాయంలో భక్తి గురించి మాట్లాడినప్పుడు అన్ని సమాచారం తెలియజేశాడు. ఆల్రైట్, కీడు చేయవని నీవు దొంగ 17 వచ్చిన చదువుతా, దిద్దుబాటు నీకు సేవ కదా, నీవు నీ మాటలు వెనుకొచ్చి నా మాటలు వెనుకొస్తున్నావు. నువ్వు దొంగలించడంతో ఏకీభవించదు, వ్యభిచారంతో సాంగత్యం చేసదు, నీ కీడు చేయవని నీ నోరు తెరుచున్నా, నీ నాలుగు కప్పడం కలుపుతుంది, కూర్చుండి నీ సహోదరుని మీద కొండలు చెప్తున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిధులు మోపుతున్నావు. కాబట్టి తల్లి కుమారుని మీద సహోదరుని మీద అపనిధులు మోపే కార్యక్రమము చేయకూడదు. యెషయా గ్రంథంలో బంధుజనులకు ముఖం తిప్పుకోవద్దు అని చెప్పాడు ప్రత్యేకించి. ఆయన ఉపవాసాన్ని గురించి మాట్లాడినప్పుడు ఈ సమాచారం తెలియజేశాడు. 58వ అధ్యాయం ప్రభువైన యేసు ఉపవాసాన్ని గురించి మాట్లాడినప్పుడు బంధువులకు నువ్వు జాగ్రత్త చూడాలి అని చెప్పాడు. ఆల్రైట్, నీ 7వ వచనం నుండి నీ ఆహారం ఆకలి కొన్న వానికి పెట్టుము, నీ రక్త సంబంధికి ముఖం తిప్పకుండా ఉండాలి. రక్త సంబంధికి ముఖం తిప్పకుండా ఉండాలి. కానీ దేవుని పన్ని చెడగొట్టడానికి వచ్చిన రక్ష సంబంధిని ఏం చేయాలి అనేది ప్రభువు అనేది చెప్పిన సమాచారం. ఆయన దేవుని పరిచయంలో ఉన్నాడు, కార్యక్రమాలు జరిపిస్తున్నాడు. ఆ రక్ష సంబంధి దేవుని పన్ని ఆటంకపరిచే పరిస్థితుల్లో ఆయన వెతుక్కుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన దేవుని పరిచయంలో ఉన్నాడు. దేవుని పరిచయంలో ఉండి ఏం ఎదురుశారనమాట, అమ్మ అన్నదమ్ములు వచ్చేసారు. ఏం ఫ్యామిలీ మ్యాటరో నాకు నిజంగా తెలియదు. ఈ ఫ్యామిలీ మ్యాటర్ ఏదైనా కానీ ప్రభువుని యేసుని వెతుక్కుంటూ మనుషులు వచ్చినప్పుడు సభలోంచి లేచి వెళ్ళిపోయి వారికి సమాధానం చెప్పి మళ్ళీ వచ్చి కూర్చోాలా. అసలు సభలోంచి బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా ప్రభువుని యేసు ఆలోచించాలి. ఆయన అక్కడ కూర్చున్నాడు. ఒక వర్తమానికుడు వచ్చాడా, అయా మీ బంధువు మీ అమ్మ మీ అన్నదమ్ములు వచ్చారు చూడటానికి అని చెప్పారు. వాళ్ళ అన్నదమ్ములు నా తల్లి, వీళ్ళే కదా నా తల్లి నా అన్నదమ్ములు అని. ఎంత కోపం వస్తుంది నిజంగా తల్లికి. నీ కొడుకు ఆ మాట చెప్పాడు అనుకో, ఎంత కోపం వస్తుంది. అబ్బో వాడి పెద్దోడు అయిపోయాడా, ఇప్పుడు ఏ దేవుడి సేవ అంటే తల్లి కూడా కనపడట్లేదు అని సాటింపులు అవుతాయి. కానీ ప్రభువుని యేసు అట్లా లెక్క చేయాల. వచ్చేసారు బంధువులు, తల్లి సహోదరులు వచ్చారు. సహోదరులు వచ్చి అవును వచ్చి బయట ఉన్నారు. ఒక అతను మెసెంజర్ వచ్చాడు అనమాట. మీ అమ్మ మీ సహోదరి కోసం వచ్చారు, కూర్చొని నేను మళ్ళీ వస్తానని బయటికి వెళ్ళిపోలా. నన్ను ఆటంకపరచొద్దు, దేవుని సేవ చేస్తున్నాను నేను, మీరు నన్ను ఆటంకపరచాల్సిన అవసరం లేదు. కుటుంబ వ్యవహారాలు దేవుని వ్యవహారాల కంటే ఉన్నతమైనవి కావు అనే ఒక విశేషమైన సమాచారం ప్రభువుని యేసు తన ప్రజలైన వారికి చూపించాడు. కుటుంబ వ్యవహారాలు కుటుంబం ఉంటాయి, దేవుని పని కంటే కూడా కుటుంబ వ్యవహారాలు అధికమైనవి కావు అని ప్రత్యేకింది. మళ్ళీ నన్ను అపార్థం చేసుకోవద్దు దయచేసి. కుటుంబ వ్యవహారాలు అనేటప్పటికీ భార్యాభర్తల బాంధవ్యంలో కుటుంబ వ్యవహారాలకు మరొక మలుపు మలుపు తిప్పి చూపించాడు. అందువల్ల కుటుంబ వ్యవహారాలు భార్యాభర్తలు వారి బాంధవ్యం గురించి గ్రంథం ఏం చెప్పిందంటే, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో దేవుని సేవ అని చెప్పేసి మనుషులు కుటుంబాన్ని పట్టించుకొని వెళ్ళిపోయిన వాడు ఎంతవరకు దేవుని సేవ కూడా నిజంగా నాకు తెలియదు. దేవుని సేవ కుటుంబాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబాన్ని ఎంతగా పట్టించుకోవాలంటే 7వ అధ్యాయంలో ఇలా రాబడింది. మీరు రాసిన వాటి గురించి విషయం
స్త్రీని ముట్టుకుంటే పురుషునికి వేరు. ఆయన జాగ్రత్త జరుగుతున్నదా మీరు ప్రతి వరకు సొంత పురుషుడు భార్య ఉండదా, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండదని. భర్త భార్యకు అలాగే భార్య భర్తను వారి ధర్మం అనుకోని అని చెప్పేసి ప్రార్థనకి సావకాశం కలుగు ఇద్దరు ఉభయులు సమ్మతి చొప్పునే తప్ప ఆ తర్వాత ఎడబాయకుడు అని చెప్పేసి నేను దేవుని సేవ ప్రార్థన ఉపవాసము అని భార్య భర్తను అడిగినా భర్త భార్యను అడిగినా ఒకరొకరు ఉభయులు సమ్మతించి ఈ ప్రార్థన అవకాశం కొరకు వేరుగా ఉండటం అనేది అవసరమైన సమానం. ఇది భార్య భర్తల యొక్క విశేషమైన బాంధవ్యాన్ని కూడా దేవుడు తెలియజేశాడు. ఈ బాంధవ్యంలో దేవుని సేవకు వెళ్తున్నాను చెప్పాలి. అడిగు నీ దేవుని సేవకు వెళ్తున్న మాట వాస్తవం, కానీ యవ్వన కాలమంతా పెళ్లి చేసుకొని దేవుని సేవని పేరు చెప్పేసి ఆవిడ అక్కడ మూలన పడేసి ఊళ్ళు దేశాలు తిరగడం మొదలెట్టాడు అనుకో, అది దేవుని సేవ కాదు, దేవుడు అంగీకరించే సేవ కాదు. అందువలన ప్రభువుని యేసుకు అలాంటి ఇబ్బందులు ఏమి లేవు. ఆ లేని కారణాన ఆయన ఏం చెప్పాడంటే ఎవరు నాకు తల్లి ఎవరు నాకు అన్నదమ్ములు ఎవరు, ఇప్పుడు నాకు తల్లి అన్నదమ్ములు ఎవరన్నా ఉండాలంటే దేవుని వాక్యం విని దాన్ని గైకునే వాడు కంటే నాకు గొప్ప తల్లి అన్నదమ్ములు ఎవరు ఉంటారు. కాబట్టి నా అన్నదమ్ములు అనేవాళ్ళు నా తల్లి అనేవాళ్ళు దేవుని నేను గౌరవించినట్టు దేవుని వాక్యానికి అనుగ్రహించి అని చొప్పున నడుచుకునేవాడు నా సోదరుడు నా తల్లి అన్నది. కానీ అదే సమయంలో యవ్వన కాలం మంది పెళ్లి చేసుకున్న తర్వాత అన్యాయంగా విసర్జించితే దేవుడు నీ సేవ అంగీకరించాడు. అలాంటి దానికి దేవుడు దాని సేవను అంగీకరించడు. నీ సేవను అంగీకరించడు, దాన్ని దేవుని త్యాగం అనుకోడు, అది దేవుని ప్రేమించడం అనుకోడు, వాస్తవం కాదు. కాబట్టి ఏమి జరగాలంటే ఎవరు నా తల్లి నా సహోదరులు అంటూ అన్యాయమైన సమాచారం. అదే భార్య ప్రత్యక్షమైంది అనుకో, అయ్యా నీకోసం వచ్చా నేను అన్నదనుకో, ఏం చెప్తే ఎవరు నా భార్య నేనేప్పుడు తెలుసుకున్నాను నాకు ఆడ భార్య ఉందన్నాడు అనుకో అంటే అనుకోదు. అందువలన దేనికి సంబంధించి దానికి సంబంధించి అని మనం జాగ్రత్తగా ఉండేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని ఒకదాన్ని తీసుకొచ్చి మరొక దాన్ని మూడేసి ఆ దేవుని సేవ వెళ్తున్నాడు, కుటుంబాన్ని పట్టించుకోడు, భార్య పిల్లల పని లెక్క చేయడు, వెళ్ళిపోతున్నాడు అనేది దేవుని సేవ చేయటం కాదు అన్నాడు. కాబట్టి దేనికి దానికి హద్దులు ఉంటాయి. ప్రభువుని యేసు ఆ హద్దులకు సంబంధించిన వాడు కాడు. కాబట్టి తల్లికి అన్నదమ్ములను గురించి మాట్లాడచ్చు, ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంటికాడ మాట్లాడుకోవచ్చు, అంత ఎమర్జెన్సీ ఏం లేదు. దేవుని సేవ ఎమర్జెన్సీ. ప్రభువుని యేసు ఏం చూపిస్తుంటాడంటే దేవుని సేవ ఎమర్జెన్సీ, కుటుంబం మ్యాటర్స్ ఎమర్జెన్సీ కాదు. దేవుని సేవ ఎమర్జెన్సీ అంటే ఒక తండ్రిని బాధ పెట్టుకొని వచ్చాడు ఒక కుర్రాడు, అయ్యా నువ్వు వెళ్తున్నామని తెలిసి మార్గం వెళ్తున్నామని తెలిసి నేను కూడా ఒకసారి కాసేపు నీ ముఖదర్శనం చేసుకుందాం, నీ మాటలు విందామని వచ్చాను ఇక్కడికి అనే ఉద్దేశంలో కుర్రాడు వచ్చాడు. వచ్చినాడు ఇంటికాడ తండ్రి శవాన్ని వదిలిపెట్టి వచ్చాడు. ఇంటికాడ తండ్రి శవాన్ని వదిలిపెట్టి వస్తే ప్రభువుని ముఖదర్శనం చేసుకుందాం, 4 మాటలు వెళ్ళిపోదామని ఆలోచనతో వచ్చి ఉంటాడు అతను. వచ్చింటే ప్రభువుని అంటే శవరా అన్నాడు. ఏమా అయ్యా ఏం మహాప్రభు నువ్వు నన్ను వెంబడించే మనసు ఉండే కదా వచ్చాను. మా ఇంటికాడ మా నాయన శవం ఉంది, ఆ శవాన్ని బాధ పెట్టుకుని వస్తాను. అరే చచ్చినోడు బాధ పెట్టుకున్నాను, దేవుని రాజ్యం ప్రకటించమని నా దగ్గర దేవుని రాజ్యం ప్రకటించమని. దేనికంటే దేవుని రాజ్యం ప్రకటించడం ప్రాముఖ్యం. సత్యం తండ్రి శవాన్ని పూడ్చిపెట్టడం కంటే దేవుని రాజ్యం దేవుని సువార్త ప్రకటన ప్రాముఖ్యం అంట. మరి తండ్రి శవాన్ని బాధ పెట్టబోయే సమాజం ఏమంటది? ఆడు భక్తుడంట, వరే ఆడంట భక్తుడంట, ఏం భక్తి వాడు తండ్రి శవం ఇంటికాడ ఉంటే ఆడు బైబిల్ పట్టుకుని వెళ్ళిపోయాడు ఎక్కడికో అంటారు కదా జనం. అందువల్ల వాస్తవానికి సమాచారం ఏమంటే దేనికి ప్రాముఖ్యం అనే మా సంబంధం గురించి మాట్లాడినప్పుడు పరలోక దేవుడు ఏం చెప్పాడంటే
తండ్రి సమాధి చేయటం ప్రాముఖ్యమా? సమాధి ఎవరో ఒకటి చేస్తాడు కదా. కుమారుడు లేకుండా తెలిసి సమాధి ఏంటి అని మనం ఆలోచన చేస్తే సువార్త ప్రకటన కంటే తండ్రి సమాధి చేయటం అంత ప్రాముఖ్యమైంది కాదు. సువార్త పరిచర్య కంటే కుటుంబ సంగతులు మాట్లాడటం అంత ప్రాముఖ్యమైన కాదు. కానీ కుటుంబ ఆయన దేవుని సేవ కంటే భార్య భర్తల బాంధవ్యం ప్రాముఖ్యమైంది అని చెప్పారు. ఉభయల సమ్మతి చొప్పు అనే తప్ప ఎడబాయకుడు అనేది అది సంసార బాంధవ్యానికి దేవుడు ఇచ్చిన ప్రాముఖ్యత. సంసార బాంధవ్యానికి దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో మీకు నిజంగా తెలిస్తే ఇది జాగ్రత్తం జరగకుండా ఉండడానికి, దేవుని పరిసరాల్లో నీతి జాగ్రత్తం జరగకుండా ఉండడానికి, మనసులో కూడా కనీసం మనసులో కూడా పాపం చేయకుండా ఉండాలి అనే నీతికి సంబంధించింది సంసార సంబంధం. మలాకి గ్రంథం 2వ అధ్యాయంలో 13వ వచనం అలా కూడా ఉంది. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం అలా కూడా ఏమని ఉందంటే, మరి రెండోసారి మీరు ఇలాగనే చేయదు. ఏం చేశామయ్యా? యెహోవా బలిపీఠాన్ని ఏడుపుతో రోదంతోనూ తడుపుతూ అంటే ఏం చేసాను తడపడానికి? యెహోవా బలిపీఠం ఏడుతో రోదం తడపడం నేను చేసిన తప్పేంటి? ఏం తప్ప? నువ్వు ఎవరి కారణం పెళ్లి చేసుకొని అన్యాయంగా విసర్జించిన నీ భార్య కన్నీళ్ళవి అన్నాడు. భార్య కన్నీళ్ళవి. కాబట్టి భార్య భర్తల బాంధవ్యంలో దేవుడు ఎంత ప్రాముఖ్యతను చూపించాడు అంటే, సువార్తని వెళ్ళిపోయాడు, అన్యాయంగా విసర్జించి వెళ్ళిపోయాడు. ఒక జరిగిన సంఘటన ఏ చెప్పను. ఒక తెల్లాయన మన దేశానికి వచ్చాడు కొన్నాడు. దేశానికి రాకముందు ఆయన భార్య బతిమలిందయ్యా, వెళ్ళొద్దండి, దయచేసి వెళ్ళొద్దండి, నువ్వు లేకపోతే బ్రతకడం కష్టంగా ఉంటుంది నాకు. 3 నెలలు పోయించాను, దేశం దిగొచ్చానంటే కొంచెం పేరు వస్తుంది నాకు. ఏమనుకున్నాను, ఛాన్స్ వచ్చింది ఇండియా దేశం పోవడానికి అని వచ్చేసాడు. వాళ్ళ దేశంలో చాలా లూజ్గా ఉంటారు మనుషులు. ఏం జరిగిందంటే, ఈ 3 నెలల లోపల వీడు ఇండియా దేశం వచ్చి సువార్త అనేది తిరిగే లోపల ఆమె ఏదో తప్పు చేసిందని రూమర్ విన్నాడు. తప్పు చేసిన రూమర్ వినంగానే అది నిజమో అబద్ధం నాకు మాత్రం తెలియదు, కానీ ఏం చేశాడంటే అమ్మాయిని డైవర్స్ చేశాడు. తప్పు చేసిందంతా సంసారం చేయకూడదు, క్రైస్తవుడు నీకు విడాకులు ఇచ్చేస్తుందని విడాకులు ఇచ్చేసాడు. విడాకులు ఇచ్చేస్తే స్థానిక సంఘం ఏం చేసిందంటే ఇతను వెళ్ళేసింది. ఎవరిని వెళ్ళేసింది? ఆ విడాకులు ఇచ్చిన ఈ పెద్ద మనగాడు సువార్థికుని వెళ్ళేసింది. ఎందుకు వెళ్ళేసింది? ఒకవేళ ఆమె తప్పు చేసింది అనుకో, తప్పు చేయడానికి కారణం నీవు కదా అనేది వాళ్ళ. అవును, నేను బతిమాలింది కదా, ఉభయం సమ్మతి చొప్పున కదా ఎడబాయాలి, సమ్మతి జరగకుండా కదా ఎడబాసి వెళ్ళిపోయావు. కాబట్టి ఉభయం సమ్మతి చొప్పున ఎడబాయాలి అనేది దేవుని కళ. ఆ సమ్మతికి ఆమె ఇష్టపడలేదు కదా, వెళ్ళొద్దని బతిమాలింది కదా. బతిమాలి ఎంతకాలం 3 నెలలు అనుకో, ఇంటి తిరిగి వస్తాను, నాకు దేశం పర్లేదు, వేరే దేశం పోయి సువార్త చెప్పొచ్చాను, పేరు ఉంటుందని వెళ్ళని చెప్పొస్తుంది. ఆమెమో నేను ఉండట్లేదు, కుదరదు, నేను ఉండాలి, నువ్వు ఉండాల్సిందని చెప్పా. ఆమె ఏదో తప్పు చేసినా ఆమె నేరం పంపుతున్నప్పుడు వెళ్ళినా కాబట్టి నన్ను వెళ్ళేసానుకో అని. అందువల్ల గ్రంథం ఏం చెప్పిందంటే, మలాకి 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 13వ వచ్చింది అలా చదువుతా.
క్షమించండి, బలంలో వచ్చింది. మరి రెండవసారి మీరు ఇలాగునే చేయదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణ మీ చేత తీసుకొని ఉన్నాడు. అది ఎందుకనినా అని మీరు అడుగుగా ఆయన జవాబు ఏమంటే, యవ్వన కాలమన నీవు పెళ్లి చేసుకొని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమే యెహోవా సాక్షి. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెళ్లి భార్య కదా. కొంచెమనగానే దైవాత్మనందున వల్ల ఎవరిని లాభం చేయలేదు. ఒకటి చేసిన ఏం జరిగానో దేవుని చేత సంతానం అందుదని అతడు ప్రయత్నం చేశాను కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చేసుకొని ఎవరన్నా పెళ్లి చేసుకుని మీ భార్య విషయమై విశ్వాసఘాతుకులుగా ఉండకుడి. భార్యను పరిత్యజించడం నాకు అసహ్యమని ఆయన క్రియ అని ఇశ్రాయేలు దేవుడిని ఒక అవసరం వచ్చిన. కాబట్టి ఏం చేశాడంట, ఆయన బాగా భక్తుడు, దేవుని సేవ చేసే భక్తుడు. ఈ సేవ చేసే భక్తుడు ఏం చేస్తున్నాడంట, 13వ వచనం మరోసారి, రెండవసారి మీరు లాభం చేయలేదు. యెహోవా బలిపీఠం మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణ మీ చేత తీసుకొనకయు. మీ చేతులు అర్పణ తీసుకోడు, మీ నైవేద్యం తీసుకోడు. ఎందుకు తీసుకోవయా? ఎవరికాలం వివాహం చేసుకొని అన్యాయంగా విసర్జించే భార్యని పట్టుకుని అవసరం. ఆయన ఇంట్లో పడేసావు, నువ్వు వెళ్ళిపోయావు, అని పట్టించుకోలేదు. నువ్వేమో బలిపీఠం నైవేద్యం అంటున్నావు. బలిపీఠం నైవేద్యం అంటే నాకు అవసరం లేదు అన్నాడు. నీకు నైవేద్యం బయట వెళ్ళిపోయి సేవ చేసావని తీసుకోకూడదు మరి అన్నాడు. ఎందుకు తీసేయమంటావు? ఈ బలిపీఠం ఏడుతో కన్నీటితో తడుస్తున్నాయి. ఎక్కడి నుంచి పడ్డాయి ఏడుపు కన్నీళ్ళు? ఈ బలిపీఠం మీద అన్యాయంగా విసర్జించిన ఈ భార్య ఎక్కడ ఏడుస్తుంటే దీని మీద కన్నీళ్ళు పడ్డాయి. అంగీకరించమని. అందువలన ఎడబాపు అనేది ఉభయ సమచొప్పున జరగాలి. కొత్త నిబంధనలో 1 కొరింథీయుల 7వ అధ్యాయంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం, క్షమించండి 1 కొరింథీయుల 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, ప్రత్యేకించి వివాహ బాంధవ్యాన్ని గురించి మాట్లాడి, వివాహ బాంధవ్యంలో ఉండే దేవుని యొక్క ఏర్పాటు దాని గురించిన సందేశం వినిపిస్తా ఉన్నాడు. ఇలాగా మీరు రాసిన వంటి విషయం, స్త్రీని ముట్టుకుంటే పురుషునికి మేలు, ఆయనను జాగ్రత్తను జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపుకోవాలను. భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగనే భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పునే తప్ప ఎడబాయకుడి అన్న తర్వాత ఇంకేం చెప్పాడంటే, మనసు నిలుపులు లేకపోయిన ఎడలా తిరిగి కలుసుకోండి అని ఒక విశేషమైన సమాచారం. కాబట్టి మనసు నిలుపటం అనేది చాలా ప్రాముఖ్యమైన సమస్య. దేవుని ఎదుట మనసు నిలుపటం అనేది దేవుడు మానవ మనసుల గురించి ఆలోచన చేస్తాడు. దేహం కంటే మనసు నిలపకపోతే దేహము నీచ కార్యాలకు దిగటానికి అవకాశం ఉంది కనుక మనసు నిలపలేకపోయిన ఇళ్ళ అని. అందువలన దేవుని సేవని, దేవునికి నైవేద్యం అని, బలి అర్పణ అని చేసేటప్పుడు అంగీకారయోగ్యంగా ఉండాలంటే
దాని మీద కన్నీళ్ళు ఏడుపు పడకుండా జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది చాలా బాగుంటుంది. 33 నెలలు కదా తిరిగి వస్తాడు, పోయి చూస్తే 3 నెలలు అయిపోతుంది. 3 నెలలు నాకు 3 యుగాలు ఉంటుందయ్యా, నీ కుదరదు, ఉండు అడబడి నేను వెళ్ళి వస్తాను. అలాంటి పనులు చేయొద్దు అని చెప్పాడు. నువ్వు మిషనరీగా కావచ్చు, ఒక దేశం పర్యటన చేసే మహత్తరమైన అవకాశం కలిగిన వాడే కావచ్చు, కానీ ఎలాంటిది జరగకూడదని విశేషించి గ్రంథం తెలియజేసింది. అందువలన కుటుంబ వ్యవహారాలు సువార్తను ఆటంకపరచకూడదు. కుటుంబ వ్యవహారాలు తల్లి అందములు వెంటబడి వచ్చారు. కుటుంబ వ్యవహారాలు ముందు అంత పెద్ద ప్రాముఖ్యమైనవి కావు, చర్చించుకునే సమయం ఉంది. తండ్రిని పాతి పెట్టుకోవటం అంత ప్రాముఖ్యమైనది కాదు, ఎవడెవడో పాతి పెడతాడు, నువ్వే కావాల్సిన అవసరం లేదు. దానికంటే దేవుని రాజ్యం ప్రకటించడం చాలా ప్రాముఖ్యం, ఎమర్జెన్సీ. కానీ భార్య భర్తల విషయంలో వచ్చినప్పుడు ఇది మనుషులకు సంబంధించింది, హృదయాలకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి పవిత్రంగా ఉండాలి మనుషులు. ఈ పవిత్రతను కాపాడుకోవటం అనే దాన్ని ఉభయకు సమ్మతి చొప్పున తప్పిద్దరు ఎడబాయకుండే అనే ఒక విశేషమైన సమాచారము గ్రంథంలో తెలియజేయటం జరిగింది. నా గొడవ అర్థమైంది కాదు కాబట్టి అర్థమైన రూపంలో కార్మిక జీవితాలు ఉండాల్సిన అవసరం ఉంది. మన దేశంలో చాలా పారంపర్యాలు ఉంటాయి. ఈ పారంపర్యాలు అంటే పెద్దలు ఇప్పుడు పూర్వీకులు పెట్టిన కార్యక్రమాలు కాబట్టి ఆ నెలలో గడప దాటకూడదు, ఈ నెలలో బొగ్గు దాటకూడదు, ఇలాంటి ఏర్పాట్లు చేసే జనం ఉంటారు. ఇవన్నీ శాతాన్ ఏర్పాట్లు. గడప దాటకూడదు, తిరుగు దాటకూడదు, నవీన సంఘం జరిగే కాదు. అవన్నీ మీరు మానుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది దేవుని ఏర్పాట్లో అలాంటి కార్యక్రమాలు జరగదు. అందువల్ల వాస్తవానికి ప్రభువుని యేసుకు ఇబ్బంది లేదు. ఆయన వివాహితుడు కాడు. భార్య చెట్టుబడ్డా అయ్యా నేను వచ్చాను నీకోసం అనలేదు. తల్లి సహోదరులు వచ్చారు. కుటుంబ మ్యాటర్లవి, కుటుంబం సంబంధమైన సమాచారం ఎప్పుడైనా చర్చించుకోవచ్చు. అంత ఎమర్జెన్సీ మీటింగ్లో కూర్చొని లేచేయండి, వాళ్ళ సమాధానం చెప్పి మళ్ళీ వచ్చి కూర్చొని ఎమర్జెన్సీ ఏం కాదు. తండ్రిని పాతి పెట్టుకోవటం అనే కార్యక్రమం అంత ఎమర్జెన్సీ కార్యక్రమం కాదు. దానికంటే ఎమర్జెన్సీ దేవుని సువార్త రాజ్యాన్ని ప్రకటించడం. కానీ భార్యభర్తల సంఘ సంబంధం విషయంలో జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అది గ్రంథము చాలా నీట్గా తీర్చిదిద్దిన ఒక విశేషమైన కార్యక్రమం, దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అందువలన ఏం జరిగిందంటే ప్రభనేశ్వరుడు ఎవరు నాకన్నా, నా తల్లి ఎవరు, అసలు నా సహోదరు ఎవరు ఉన్నారు ఇక్కడ, వీళ్ళే కదా నా సహోదరులు తల్లి అంటే, ఇంకెవరు నా సహోదరులు అంటే. అది మార్క్స్ వార్తలో మనం చదువుతున్న విశేషమైన సమాచారం. 32వ వచనం నుండి 31వ వచనం చదవండి. ఆయన సహోదరులను తండ్రి వచ్చి వెలుపల నిత్యం ఆయన పిలువలంటుంది. మీరు వచ్చి ఎలపల ఉండాల్సిన అవసరం ఏంటి? మీరు కూడా మీటింగ్లో కూర్చోవచ్చు కదా. మీటింగ్లో కూర్చోవచ్చు, దేవుని మాట్లాడవచ్చు. వాళ్ళకి అంత మీటింగ్ ప్రాముఖ్యం కాదు, దేవుని వాక్యం ప్రాముఖ్యం కాదు. బిజినెస్ వాళ్ళ కుటుంబ వ్యవహారాలు బిజినెస్ ప్రాముఖ్యం. ఏం సమాచారం నాకు తెలియదు. వాళ్ళకి అయ్యా మా ఇంటికి పెద్ద ఆయనతో మాట చెప్పి ఈ కార్యక్రమం జరిగించాలని ఉద్దేశిస్తాను పడ్డేమో నాకు నిజమే. ప్రభనేష్ అంటే నన్ను దాంట్లో ఇన్వాల్వ్ చేయకండి, దాంట్లో నన్ను లాక్కండి అని విశేషం సమాచారం తెలియజేశారు. వారు ఇదిగో నీ తల్లి నీ సహోదరుని వెలుపల ఉండి నీకోసం ఎదురుచున్నారు ఆయనతో చెప్పగా ఆయన నా తల్లియు నా సహోదరుడు ఎవరని వారిని తన చుట్టూ కూర్చున్న వారిని కలియజూసి ఇదిగో నా తల్లి నా సహోదరుడు, దేవుని చిత్తం చొప్పున జరిగించేవాడే నా సహోదరుడు నా సహోదరి తల్లి అని చెప్పి. కాబట్టి దేవుని చిత్తం జరిగించడం అనే ఒక విశేషమైన కార్యక్రమం క్రీస్తు జీవితంలో దేవుని చిత్తం జరిగించటము అనే
దానికి కమిట్ అయి వచ్చాడు ఆయన. ఆయన కమిట్మెంట్ ఎంతగా కమిట్మెంట్ అంటే కనీసం ఆకలిని కూడా లక్ష్య పెట్టకుండా క్రీస్తు ప్రభు తన దేవుని చిత్తం నెరవేర్చేదానికి పూర్ణంగా కమిట్ అయి ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ సమాచారం మనకి కనిపిస్తుంది. ఎంతగా కమిట్ అయ్యాడంటే ఆకలిని పట్టించుకోకుండా, ఆహారాన్ని పట్టించుకోకుండా దేవుని చిత్తం నెరవేర్చిందే ఆకలి తీరినట్టుగా ఫీల్ అయిపోయిన ఒక విశేషమైన ప్రక్రియ 4వ అధ్యాయంలో రాయబడింది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఇలా మాట్లాడు ప్రభు యేసు. వాళ్ళు వచ్చారు, తొందర పెట్టారు, అయ్యా భోజనం తెచ్చాం, తన రండి భోజనం చేద్దాం, నేను అయిపోయింది నా భోజనం. నేను ప్రభు కదా, మనకంటే ఉంటాడు కానీ నేను ప్రభు కాబట్టి ఎవడో తెచ్చుంటాడు, ఏదో తింటాడు. నేను ఆ టైప్ ఏం జరగలేదు వాస్తవానికి. అందువల్ల ప్రభు యేసు జీవితానికి ప్రాముఖ్యమైనది ఎవరో కాదు, ఏదో కాదు, ఎవరో ఏదో కాకుండా ఆ దేవుని చిత్తం నెరవేర్చడం అనే ఒక విశేషమైన అనుభవం ఆ జీవితానికి దేవుని కమిట్ అయి ఉన్న వచ్చే విశేషమైన సమాచారం అది. రైట్ 30 వచ్చిన తర్వాత వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యుద్ధకు వచ్చిండరి. లోక శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయన వేడుకంది. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినేమో అని ఒకరికొకరు చెప్పుకుంది. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. కాబట్టి క్రీస్తు బుక్ ఆహారం కంటే దేవుని చిత్తం నెరవేర్చడం అనే ఒక విశేషమైన కార్యం. కాబట్టి తల్లి సహవాసము లేకపోతే అన్నదమ్ముల సహవాసం కంటే దేవుని చిత్తం నెరవేర్చటము అనేది క్రీస్తు ప్రభువు దాని జీవితం కమిట్ అయిన రెండో విశేషం. ఆయన దేన్ని పట్టించుకోడు. దేవుని చిత్తం నెరవేర్చబడటం అనే ఒక ఆలోచన, అందులో వాస్తవానికి ప్రభు యేసు తన శిష్యులకు నేర్పినట్టు పరలోకమందు నీ చిత్తం ఎలాగో అలాగను భూమి యందు నెరవేరునుగాక అన్న తర్వాత దేవుని చిత్తాన్ని భూమి మీద ఎలా నెరవేర్చాలని కోరుకుంటాడంటే పరలోకంలో దేవుని చిత్తం ఎలా నెరవేర్చబడుతుందో దేవుని సమూహంలో అలాగని భూమి మీద తన జీవితంలో, తన శరీరంలో, తన సమయంలో దేవుని చిత్తం నెరవేర్చబడాలని కోరుకున్న మహత్తరమైన వ్యక్తి ప్రభు యేసు. కాబట్టి తన దేహంలో, తన సమయంలో, తన మనసులో దేవుని చిత్తం నెరవేర్చడం ఒక విశేషమైన కార్యం. అది ఎంత శ్రమైనా, బాధ అయినా దేవుని చిత్తం నెరవేర్చబడాలి. ఎంత అవమానమైనా, ఎంత బాధ అయినా దేవుని చిత్తం నెరవేర్చబడాలి. కాబట్టి దేవుని చిత్తం నెరవేర్చబడటానికి ప్రభు యేసు ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు. ఎంత దూరం వెళ్ళిపోతాడంటే అగ్రిశిలో మనాన్ని కూడా వెళ్ళిపోతాడు దేవుని చిత్తం నెరవేర్చవలసిన కార్యక్రమం. అందువల్ల దేవుని చిత్తం నెరవేర్చడం అనే ఒక విశేషమైన కార్యక్రమంలో అడ్డుగా ఇప్పుడు కనపడుతుంది ఎవరంటే తల్లి సహోదరులు వచ్చేసి కొంచెం రమాను కొంచెం బయటికి అంత సమయం నేను గడపలేను బయటకు వచ్చి దేవుని చిత్తం నెరవేర్చే గిన్నెలు ఎక్కడ ఉన్నారు వారితో సహవాసం చేయటం అనేది అవసరమైన సమాచారం అనే సంగతిని ప్రభు యేసు వారికి చాటుగా వినిపించడం జరిగింది. చిన్న బ్రేక్ తీసుకుంటారా? చిన్న బ్రేక్ తీసుకుంటారా? మరి అసలు సంగతి రాలేదు, ఇంకా వస్తుంది. చిన్న బ్రేక్. ప్రభు యేసు దగ్గరకు వచ్చిన వారు జీవితంలో మార్పు జరుగుతుంది, వారి స్వభావంలో మార్పు జరుగుతుంది, వారి విశ్వాసంలో మార్పు జరుగుతుంది అనేది
నొక్కి చెప్తున్నాడు మాట. 5వ అధ్యాయానికి వచ్చేసాం. 4 దాటేసింది. 4 రావాలా? 4 దాటేసాం అనుకో, వచ్చాను. రైట్. 4లో ప్రత్యేకించి ప్రభువైన యేసు జనాకర్షణ గలవాడు. జనాకర్షణ అంటే ఆయన వెళ్ళే కాడికి మనుషులు గుంపులుగా వస్తారు. ఒక రకమైన ఉద్దేశంతో రారు. కొంతమంది ఆయన చేస్తున్న వింతలు వినోదాలు చూడాలి అనే ఒక ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు కాబట్టి అది చేసేవి తన కళ్ళతో చూడాలి అనే ఆశతో బయలుదేరేవాడు పడుతున్నారు. కొందరు జీవిత సమస్యలు కలిగి ఈ సమస్యలకు పరిష్కారం తాము కనుగొనలేక ప్రభువుని యేసు ఏకైక పరిష్కారమై ఉంటాడు అని వెంబడించేవారు మరికొందరు. కొందరు ఆయన బోధలు విని కొత్త సంగతులు మాట్లాడుతున్నాడు, ఆశ్చర్యమైన బోధలు చేస్తున్నాడు, ఇంతకుముందు ఎవరు శాస్త్ర పరిచయాలు మాట్లాడని సమాచారం అందిస్తున్నాడు అని ఆయన బోధలు వినటానికి వచ్చాడు అనుకుంటున్నాడు. 4 ప్రత్యేకించి ఆయన ఏం తప్పులు మాట్లాడతాడో, ఆయన దగ్గర ఏం దోషం ఉందో దాన్ని కనిపెట్టి బయటికి లాగాలని ఆలోచించేసి మరి కొంటున్నాడు. ఇలాగున అనేక రకాలైన జనాలు ఆయన స్వభావంతో ప్రభువుని యేసు వెంబడించింది. జనాన్ని లాగుతూ ఆకర్షిస్తాడు అన్నమాట. ఆయన తిరుగుతుంటే జనాకర్షణ భయంకరంగా ఉంటుంది. ఆయన ఎక్కడికి పోతే అక్కడ జనులు గుంపులుగా నడవటం అనే కార్యక్రమం జరుగుతుంటుంది. అందువలన రోమన్ సామ్రాజ్యంలో క్రౌడ్ పుల్లర్ అంటారు ఆయన. క్రౌడ్ పుల్లర్ అంటే జనాన్ని ఆకర్షించే ఈ మహత్తరమైన శక్తి ఎవరో ఇతను అన్నట్టు కార్యక్రమం యేసు రోమిలకు ప్రత్యక్షంగా కనబడుతుంటాడు. కాబట్టి ఈ రచయిత ఏం చేశాడంటే క్రీస్తు యొక్క మహత్యము జనాన్ని ఆకర్షించే మహత్యం ఉంది ఆయన దగ్గర. ఆయన బోధವನ್ನು ఆకర్షిస్తాడు, ఆయన కార్యములను ఆకర్షిస్తాడు, ఆయన చేసే మేలు వలన ఆకర్షిస్తాడు, ఆయన పవిత్రత్వం ఆకర్షిస్తాడు. కాబట్టి ఆయన ఆకర్షణ కార్యక్రమం అనే ఒక విశేషమైన సమాచారం క్రీస్తులో ఉన్నదని చెప్పడానికి మార్కు ప్రయత్నం చేస్తూ ఏమంటాడంటే 4వ అధ్యాయం 9వ వచనంలో వినుటకు చెవులు గలవాడు వినుగాక. చెవులు ఎవడలేవు? చెవులు లేనివాడు ఎవడున్నాడు? అందరికీ ఉన్నాయా? లేవు. 23వ వచనంలో వినుటకు చెవులు ఎవరికైనా నుండిన ఎడల అందుకుండా మనం దాని అర్థం వాడు వినుగాక. ఆయన మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎట్టి కొలతతో కొడితే మీకు అట్టి కొలతనే కొలబడడం, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడడం, కలిగే మనకి ఇవ్వడం, లేని వానికి కలిగిన అనేది తీసివేయడం మనకు వచ్చేస్తాం. మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రి మగలు నిద్రపోవచ్చు మేలుకొంచి ఉండినట్లుగాని వానికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం అన్నది. దేవుని రాజ్యానికి ఒక రకమైన పోలిక. అది విత్తనాన్ని పోలి ఉన్నది అని చెప్పేశాడు. దేవుని రాజ్యము భూమిలో పడిన ఒక విత్తనం. భూమిలో విత్తనం పడింది, లేస్తున్నాడు, వాడు పడుకుంటున్నాడు. రోజు దినచర్య జరిగిపోతూ ఉంది. దినచర్య జరిగిపోతూ ఉండేటప్పుడు అనుకోకుండానే పడిన విత్తనము మొలిచింది. అలాగున దేవుని రాజ్యం గురించి సమాచారం వివరిస్తూ మీరు మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తర్వాత వెన్నులో నుదురు గింజను అదంతటి తానే పుట్టించును. పడినప్పుడు కోతకాలం వచ్చిందని షెడ్డిగాడు వెంటనే కొడవలు పెట్టి పోయినని చెప్పాను.
దేవుని రాజ్యం యొక్క స్వభావ లక్షణము. ఈ స్వభావ లక్షణం ఏంటంటే, దేవుని రాజ్యం అనే విత్తనం పెడితే చల్లేవాడు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేవుని రాజ్య విత్తనాలే చల్లాలి. చల్లేసి నిద్రపై లేస్తుంటే జనాలు దినచర్య జరుగుతుండగా దేవుని రాజ్యపు విత్తనానికి ఉండే సహజమైన స్వభావం ఏమంటే, దాని అంతటి అదే మొలకెత్తుద్ది. మొలకెత్తిన తర్వాత కొంచెం పెరుగుద్ది, పెరిగిన తర్వాత పెద్ద అవుతుంది అనే సమాచారం వివరించేశాడు. కాబట్టి మీరు దేవుని రాజ్యాన్ని గురించి ఆలోచించేసేటప్పుడు ఒక పని చేయండి. ఏం పని చేయండి అంటే, మీకు తెలియకుండా దేవుని రాజ్యపు విత్తనము మొలకెత్తుతుంటుంది. దానికి తెలియకుండా జరిగే కార్యక్రమం, మీకు తెలియకుండా జరిగే కార్యక్రమం. దేవుని రాజ్యపు విత్తనాల్లో సహజమైన స్వభావం ఉంటుంది. వాటి సహజమైన స్వభావాన్ని బట్టి దేవుని రాజ్యపు విత్తనము మొలుసుద్దా లేదో నువ్వు అనుకుంటావు. నీకు తెలియకుండానే అది దాని స్వభావాన్ని బట్టి మొలకెత్తుందని మీకు చేసిన ప్రభాన్ని తెలియజేశాడు. అంటే అనేకసార్లు మనం పనిచేసి ఇది ఫలించలేదు అనుకుంటుంటాం. నువ్వు ఫలించింది అనే ఆశ నిరాశ చేసుకొని జీవితం కొనసాగించాల్సిన అవసరం లేదు. నీ పనేమంటే దేవుని రాజ్య విత్తనాలు చల్లటం అనేది నీ పని. అది నిజమైన దేవుని రాజ్య విత్తనాలు అయితే నీ పనులు జరిగించిన తర్వాత నువ్వు మామూలుగా నీ కార్యక్రమం జరిగించుకో. వాస్తవానికి సమాచారం ఏమంటే, ఏం చేస్తుంటారు కుర్రాళ్ళు? భూమి దున్నేస్తారు, విత్తనాలు వేస్తారు, నీళ్లు చల్లుతారు. నీళ్లు చల్లిన తర్వాత ఒక విత్తనం దగ్గరకు వచ్చి ఏరు కింద పెట్టి పైకి లేపి ఇది మలలేదని, విత్తనం మలలేదని భూమిలో నీళ్ళు అంటే పైకి లేపేస్తారు. మొలిచేది మొలవకుండా పోతాయి. కాబట్టి మొలిచేది మొలవకుండా పోయే పిల్ల శాస్త్రం చేస్తారన్నాడంటే, ఈ పిల్ల శాస్త్రం వల్ల మొలవకుండా పోతాయి. దేవుని రాజ్య విత్తనానికి సహజమైన స్వభావం ఉంటుంది. ఇది మొలిసిందా లేదా అని నీకు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉండదు. వాస్తవం సమాచారం ఏమంటే, నీ పని అంతవరకు ఆలోచించేయి. నీ పని ఎంతవరకు అంటే నాటుట, నీరు పోయిట అంతే. ఇది మొలిసిద్దా అది మొలిసిద్దా నీకు తెలియదు. కానీ ఇది మొలవలేదా అనేది నువ్వు పెట్టేసి మొలపోయేదాన్ని లేపేసామంటే అది మొలిచే కార్యక్రమం లేకుండా ఆ పనులు చేయొద్దని చెప్పాడు ప్రత్యేకించి. కాబట్టి దేవుని రాజ్యమైన సహజమైన స్వభావంలో విత్తనాలు మొలుస్తాయి. మంచినీళ్ళు పడిన ప్రతి విత్తనం మొలుస్తుంది. వాస్తవానికి పరలోకపు దేవునికి వ్యవసాయం బాగా తెలుసు. ఆయన వ్యవసాయకుడు. సేద్యం చేయటం అనేది దేవునికి మొదటి నుండి అలవాటు అయిన పరికారం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మనందరికీ తెలిసినట్టుగా దేవుడు వ్యవసాయకుడు అని విశ్వసించున్నాం. ఈ వ్యవసాయకుడు అని దేవుడు ఏం చేస్తుంటాడంటే, వ్యవసాయం మీద ఫలసాధన ఎదురు చూస్తుంటాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఏం చేస్తున్నట్టు వాస్తవానికి అందరికీ తెలిసినట్టుగా, పరలోకమందు దేవుడు కనాన్ దేశాన్ని కోరుకొని ఆ దేశంలో ఉండే రాళ్ళన్నిటిని వేరేసి అంటే అన్ని దేశాల వారిని పాల్గొలేసి శ్రేష్టమైన తీగను తీసుకొచ్చి, అబ్రహాం సంతానమైన తీగను తీసుకొచ్చి కనాన్ దేశంలో నాటాడు. ఈ ద్రాక్ష తీగ నాటిన తర్వాత దాని చుట్టూ బురుజు కట్టి, కంచి వేసి బురుజు కట్టి ద్రాక్షల పండ్లు టైం కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ నిరాశపరిచిన వ్యవసాయం అది. ఇశ్రాయేలు వంశం వారు దేవుని నిరాశపరిచిన వ్యవసాయం అయిపోయింది. కాబట్టి 1500 సంవత్సరాలుగా దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో వ్యవసాయం చేస్తుంటే, ఈ 1500 సంవత్సరాల తోట కారు ద్రాక్షలే కాసింది. కారు ద్రాక్షలు కాస్తే ఎవరికి ప్రయోజనం? కాసింది గుత్తులు భయంకరంగా దిగాయి, కానీ అవి తినే ద్రాక్షలు కాదు, కారు ద్రాక్షలు అయిపోయాయి.
అందులో దేవుడు తన వ్యవసాయ వృత్తిని మానుకోలేదు, ఆ వృత్తిని కొనసాగించే కార్యక్రమం అని మనం ఆలోచన చేశాం. కాబట్టి మొదటి ద్రాక్ష తోటకి ఏం చేశాడు అనమాట, అది తవ్వబడకుండా వదిలిపెట్టేశాడు, కంచెను కొట్టేశాడు, తవ్వబడకుండా తీసేశాడు, ఆకాశానికి ఆజ్ఞాపించాడు. ఆకాశం వర్షం కురవద్దు ద్రాక్ష తోట మీద అని చెప్పేసాడు, ఎండిపోయింది. అరే 1500 సంవత్సరాల వ్యవసాయం నష్టం కలిగిందే, వ్యవసాయం లాభసాటిగా లేదు, వేరే విధంగా వృత్తి చేద్దామా అనుకోడు ఆయన. ఆ టైపు కదా అది, ఆ వ్యవసాయంలోనే ఫలం రావాలంటాడు. ఈ వ్యవసాయంలో ఫలం రావాలని క్రీస్తు సంఘం వ్యవసాయం చేయించాలి. ఈ క్రీస్తు సంఘం వ్యవసాయంలో బాగా ఏర్పాటు చేసి తవ్వేశాడు. శ్రేష్టమైన తీగను పరలోకం నుంచి తెచ్చాడు ఏషియన్. పరలోకం నుంచి తీగను తీసుకొచ్చేసి దానికి చుట్టూ చేసి కార్యక్రమం కొనసాగించి తీగల్ని పెంచి పెద్ద చేసే విశేషమైన కార్యక్రమంలో క్రీస్తు ప్రభువుని ద్రాక్ష 15వ అధ్యాయం హంసోత్తమ మనకు తెలిసినట్టుగా, ప్రభు నేను చెప్పాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, వ్యవసాయం మాండాయన. ఎంత నష్టం కలిగినా వ్యవసాయం మానే దేవుడు కాదు. కాబట్టి వ్యవసాయాన్ని తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించిన ప్రత్యేకంగా తీర్పు తీసేస్తాడు. ఇప్పుడు ఇక మీద ఏం చేయడంటే ద్రాక్ష వల్లిని తీసివేయడు, ద్రాక్ష వల్లిని తీసివేయడు. ఇశ్రాయేలు ద్రాక్ష వనాన్ని ఎత్తివేశాడు, కానీ క్రీస్తు ప్రభువులో ఆయన ఈ ద్రాక్ష వనాన్ని వ్యవసాయాన్ని మానుకోడు, మానిపించాడు. కాబట్టి ఇలాంటి వ్యవసాయం చేసే ఆయనకి ఏం తెలుసునంటే విత్తన స్వభావం తెలుసు. విత్తన స్వభావం తెలిసిన దేవుడు ఆయనే స్వయంగా ప్రతి విత్తనానికి మొలకిస్తాడు. దేవుడు ప్రతి విత్తనానికి మొలకిస్తాడు కాబట్టి మనుషులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి విత్తనానికి మొలకిస్తాడంటే నువ్వు వేసిన ఏ విత్తనమైనా దానికి మొలకొస్తుంది. ఈ ప్రకృతి సిద్ధమైన వ్యవసాయము ఎలాంటిదో దేవుడు తన వ్యవసాయం గురించి మాట్లాడినప్పుడు దాన్ని అలాగే ఆలోచించేశాడు. కాబట్టి ఈ వ్యవసాయకుడు విత్తనాలు వేసినప్పుడు విత్తనానికి మొలకిచ్చే బాధ్యత అయింది. మొదటి కొరింథీ పత్రికలో 15వ అధ్యాయం, మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో సమాచారం రాబడింది. 37వ వచనం, నువ్వు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, పొట్టి గింజగానే విత్తుతున్నావు కానీ పుట్టుపొంగుల శరీరంలో విత్తట్లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీ విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనము దాని శరీరం ఇస్తున్నాడు. కాబట్టి ప్రతి విత్తనానికి దానికి సంబంధించి శరీరం ఇస్తాడు. దేవుని రాజ్యానికి సంబంధించిన శరీరం దేవుని రాజ్య విత్తనానికి ఇస్తాడు. చెడుతనం సంబంధించిన శరీరము చెడుతనానికి విత్తనానికి ఇస్తాడు. చెడుతనాన్ని మాన్పించడానికి ఊరుకోడు, వదిలిపెట్టడు. చెడుతనానికి ఫలితం ఇవ్వకుండా మానుకునే దేవుడు కాదు, ఆ విత్తనానికి అది ఇచ్చే కార్యక్రమం జరిగిస్తాడు. నువ్వు చెడు బీజం నాటి మంచుకోవాలని కోరుకుంటే ఈ దేవుని ప్రకృతి సూత్రానికి నీతికి విరుద్ధమైన కార్యం ఏంటిది. కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక మన అందరికీ తెలిసినట్టుగా 6వ అధ్యాయంలో, గలతీయుల 6వ అధ్యాయంలో సమాచారం రాబడింది. 7వ వచనం, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడరు, మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఏదైనా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరం నుండి అక్షయమైన పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవన పంట కోయను. అందువల్ల పంట కోసేది వాస్తవమైన సమాచారం. నీ విత్తేది నీ బాధ్యత. ఏ పంట కావాలని కోరుకుంటావు దాన్ని విత్తడం అనేది నీ కర్తవ్యం. కాబట్టి మేలు రావాలని కీడు చేద్దాం అనేవాడు మోసపోయినవాడు. మేలు రావాలని కీడు చేసి మేలు రావదు. కీడు చేస్తే కీడే వస్తుంది, కీడే వస్తుంది. మేలు రావాలని కీడు చేయడం కోరుకున్నవాడు దేవుని
నీతి సూత్రం, ప్రకృతి సంబంధం నీతిని ఉల్లంఘించాడన్నమాట. దేవుని ప్రకృతి సంబంధం నీతి. ఈ ప్రకృతిలో దేవుడు తన నీతిని కనపరుస్తుంటాడు. ఈ నీతిని కనపరిచేటప్పుడు ప్రతి విత్తనానికి మొలకిస్తుంటాడు, ఎత్తిస్తుంటాడు. కాబట్టి నీవు గ్రహించినా గ్రహింపకపోయినా నీ వేసిన విత్తనాలకి మొలకలు వస్తాయి. మొలకలు రావటం మాత్రమే కాదు, పంట కూడా వస్తుంది. పంట ఎదురుపడినప్పుడు కొంతమంది కన్నీళ్ళు వస్తాయి, కొంతమంది సంతోషం వస్తుంది. పంట ఎదురుపడినప్పుడు దావీదుకు కన్నీళ్ళు వచ్చాయి, మనోవేదన వ్యాకులత కలిగింది. ఎంత తీవ్రంగా కలిగిందంటే చెప్పడానికి శక్యం కానంత విశేషమైన తీవ్రత కలిగింది. అందువలన మోసపోకుండా మనుషులు ఏం చేయాలంటే విత్తనాలు వేసిన తర్వాత పంట వస్తుంది అనేదాన్ని నువ్వు కనిపెట్టి ఉండటం అవసరం అవుతుంది. వస్తుంది ఖచ్చితంగా. ఏ విత్తనం వేస్తే ఆ పంటే కదా రావాలా. కాబట్టి మనుషులు ఏం చేయాలంటే విత్తేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించేసి నాకేం పంట కావాలో ఆ విత్తనమే భూమిలో వేయాల్సిన అవసరం ఉంది. ఈ భూమిలో వేయాల్సిన విత్తనాలు ఏం చేస్తూ ఉంటామంటే అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే నోట్లో నుంచి వచ్చిన మాటలు విత్తనాలుగా పనిచేస్తాయి. నోటి మాటలు విత్తనాలుగా పనిచేస్తాయి, కార్యాలు విత్తనాలుగా పనిచేస్తాయి. దావీదు అలాగ విత్తనాలుగా పనిచేస్తాయని పాపం అనుకోలా. నేను రాజుని కదా, విత్తనం వేస్తున్నా, ఒకవేళ మొలకెత్తితే కత్తితో దాన్ని అంతం చేసేస్తాను. జరగదు దావీదు, నేను నా సూత్రాలు పాటిస్తాను అన్నాడు. అందువల్ల మనందరికీ తెలిసినట్టుగా రాజు యుద్ధానికి వెళ్ళే సమయంలో తను వెళ్ళకు ఇంటికాడ ఆగిపోయి సాయంత్రం పూట ఒక ఘోరమైన దుష్కార్యం చేశాడు. ఆ దుష్కార్యానికి ఫలితం వస్తుంది అని ఎదురు చూసిన దుష్కార్యం కాదు అది. నేను రాజు నువ్వేమనుకున్నా, ఏం రాజు మనగాడిని ఎదురులేదు అనే భావంతో విత్తనాలు వేశాడు. సాయంత్రం పాటు లేచాడంట, రాజనగరం మీద నేను ప్రచారం చేస్తున్నాడు. ప్రచారం చేస్తున్నప్పుడు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఒక అమ్మాయి ఒళ్ళు దాచుకోవడానికి లేని స్థితిలో స్నానం చేసే ఒక ఆడపడుచు తన కళ్ళలో పడినప్పుడు దైవజనుడిగా, ఒక భక్తుడిగా ఏమి చేయాలో ఆలోచించేయకుండా ఒక రాజుగా సామర్థ్యవంతమైన ఆలోచనలో పడి దాన్ని తీసుకురండి అన్నాడు. అయ్యా మా ఆయన ఆర్మీలో ఉన్నాడు, మీ ఆయన సంగతి నాకు అవసరం లేదు, తన నీచకార్యం జరిగించాడు, వ్యభిచారం చేశాడు. వ్యభిచారం చేసేసి అయిపోయిన తర్వాత ఇంటికి పంపించాడు. నాకు నీకు మొలకెత్తి ఎత్తిస్తాను దావీదు నీకు తెలిసిన అనే సంగతి దేవుడు ఒకసారి మాట్లాడాడు. ఆ మాటల్లో ఆయన కబుర్ చేసినాయా గర్భం వచ్చిందండి, అదంతా పని ఆఫ్టర్ నేను దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటాను. బాబు ఉరియాను పంపించేటికి అని పంపించాడు. ఉరియా వచ్చి కోర్టులో హాజరయ్యాడు. ఉరియా కోర్టులో హాజరైపోయిన తర్వాత ఎంత దూరం ఇంటికి, ఇల్లు కోర్టు, నేను రాజు దగ్గరికి ఎంత దూరం, చూసుకెళ్ళి తెలుసుకున్నాడు, అంత దూరం. ఆ పరిస్థితి కొంచెం ఇంటికి పోయి విశ్రాంతి తీసుకో అని ఇతని మీద జాలి చూపించినట్టు దాన్ని కవర్ చేసుకోవడానికి ఉద్దేశించి విత్తనం వేశాడు. మళ్ళా విత్తనం వేశాడు అంతే. ఈ కుర్రాడు అరే ఎట్లనా ఇప్పుడంటే ఈ సంసారం వగైరాలు కాదు, యెహోవామందసం బయట ఉంది, నా యజమానుడు యోవాబు యుద్ధంలో ఉన్నాడు, ఇశ్రాయేలు సైన్యం బయట దిక్కుమాల స్థితిలో ఉన్నారు. ఇది సమయమా సంసార జీవితం అనుభవించడానికి? రాజుగారికి ఆ బాధ్యత ఆ మనుషులు లేకుండా పోయి మొత్తం వేసినాడు.
ఇది సమయమా ఇది అని ఆలోచించేసిన వాడు కాదు. కాబట్టి వాడు బాగా తాగబోపించాడు, ఎక్స్ట్రా మళ్ళీ విత్తనాలు వేసాడు. తాగబోయించినా కూడా పని చేయాల. అసలు భయంకరమైన విత్తనం అయిపోయాడు. చేతిలో కాగితం వేసి వేసేయండి అండ్ వేసేసిన తర్వాత ముందు నాకు సందేశం రావాలా, చంపిన తర్వాత సందేశం నాకు మాదిరి రావాలా. ఎవరో కాగితం చదువుకున్నాడు. ఈ దుర్మార్గుడు రాజుగారికి ఏం హాని చేశాడో చంపించేయమన్నాడు అనుకున్నాడు. ఎవరు హాని చేశారు? కాబట్టి విత్తనాలు వేసిన తర్వాత హనుమంత్ దేవుడు చెప్పే సందేశం ఏమంటే మార్కులో, విత్తనం వేసి నువ్వు పండుకొని లేస్తూ ఉంటే మనకు వచ్చేస్తుంది, ఎక్కడికి పోదు. నువ్వు ఏ కార్యక్రమం చేసావో దానికి మనకు వచ్చేస్తుంది. పండుకొని లేస్తూ ఉంటే దాని అంతటి తను సహజంగా మొలకెత్తించేది ఎవరు? ప్రతి విత్తనానికి ఆయా రకమైన దేహము నిర్మాణం చేసేవాడు దేవుడే. కాబట్టి నువ్వు ఇచ్చిన విత్తనం ఎలాంటిది కాబట్టి దేహ నిర్మాణం అనేది నిలబడటానికి ప్రత్యేకించి ఉద్దేశించబడి, అందువల్ల దేవుని రాజ్య విత్తనము ఫలిస్తుంది. ఇది ఫలిస్తుంది, అది ఫలిస్తుంది తెలియదు అనుకోకుండా నువ్వు విత్తనాలు వేసేయి అని చెప్పి ప్రత్యేకించి, అందువలన విత్తనాలు వేస్తూ జీవితం కొనసాగించితే నీ బాధ్యతగా నీవు మొలకింటే ప్రతి విత్తనానికి దాని శరీరాన్ని అమర్చేవాడు పరలోకమందుడు. ఏ విత్తనం వేసావో దాని శరీరం వస్తుంది. దేవుని రాజ్యము అన్నావు, సువార్త అన్నావు అనుకో, సువార్తాన్ని కూడా నువ్వు ఏ శరీరం నాటావో అలాంటి మొలకే వస్తుంది, కానీ ఇంకో రకమైన మొలక రాదు. కాబట్టి అనేక మంది అపోస్తులు అమూల్యమైన విశ్వాసపు విత్తనాలు వేయకుండా విత్తనాలు వేసేసి ఎదురు చూస్తే అసలు ఒరిజినల్ రావటం లేదు. ఎందుకు రావట్లేదంటే ఒరిజినల్ వేయలేదు. ఒరిజినల్ వేయకుండా ఒరిజినల్ ఎంత వస్తుంది అంటుండదు. కాబట్టి డూప్లికేట్ వేసి ఒరిజినల్ కోసం ఎదురు చూసేవాళ్ళు పొరపాటు చేస్తున్నారు. కాబట్టి దేన్ని ఎదురు చూస్తున్నామో ఆ విత్తనాలు వేయటం అనేది అవసరమైన సమాచారం అనే సంగతి హనుమంత్ దేవుడు మాట్లాడి, నేను ఎలా కొంటున్నా జాగ్రత్త వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టి మనం కూడా వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిపోతాం. 4వ అధ్యాయం దాటి 5వ అధ్యాయంకి వస్తున్నాను. 5వ అధ్యాయం నుండి అసలు సంగతులు మార్కు ఏ విషయంలో మనుషుల మనసుల్ని క్రీస్తు ప్రభువుని గురించి ఒప్పించాలో ఆ సంగతిని మాట్లాడుతున్నాడు. ఇది ఒక భయంకరమైన గాథ. అది గెరాసీనుల దేశం. గెరాసీనుల దేశంలో ఒక సైన్యమంత మనుషులు దయ్యాలు ఒక మనిషిని పట్టాయి. ఒక మనిషి ఒక దయ్యం పట్టడం కాదు, ఒక దయ్యము ఒక మనిషిని పట్టడం కాదు, సైన్యమంత దయ్యాలు ఒక మనిషిని పట్టాయి. సైన్యమంత దయ్యాలు ఒక మనిషిని పట్టినప్పుడు భయంకరమైన పరిస్థితి. వాడిని సంఖ్యలు కడితే అట్టంటే సంఖ్యలు దిగిపోతాయి. కాళ్ళ సంఖ్యలు కడితే తొత్తిని చేసేస్తాడు, కేకేస్తాడు, కొండల్లో అరుస్తాడు. ఆ కొండల యొక్క స్వరంగంలోంచి ప్రతిధ్వని విని మనుషులు భీకంపం అయిపోతారు, భయకంపితులు అయిపోతుంటారు. సమాధిలో కడతాడు, సమాధిలో కేకేస్తాడు, మనుషులను భయకంపితులు చేపిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువు యేసు ఆ దారిలో వచ్చాడంట. దారిలో వచ్చి బయటికి వెళ్ళండి అన్నాడు. బయటికి వెళ్ళండి అంటే నేరుగా వచ్చి క్రీస్తు ప్రభు కాళ్ళ దగ్గర పడ్డాడు. అయ్యా మమ్మల్ని బయటికి వెళ్ళమనొద్దు, రిక్వెస్ట్ చేస్తామని. ఒక సైన్యమంత దయాలు ప్రభువు యేసు కాళ్ళ దగ్గర మనిషిని పడేసి, అయ్యా నన్ను మమ్మల్ని కరుణించు, మమ్మల్ని బాధించడానికి వచ్చావా? నాకు తెలుసు నువ్వు ఎవడో అని మాకు తెలుసు, బాధించగలిగిన సామర్థ్యం నీకుంది కాబట్టి నువ్వెవడో మాకు తెలుసు కాబట్టి నీ సామర్థ్యం ఎగిరి మేము ఒక మనవి చూసుకుంటాం.
ఏమన్నా చేసుకుంటా ఉంటాను. అక్కడ పందులు చూడు, పెద్ద 2000 పైన పందులు గుంపు ఉందంట. 2000 పైన పందుల గుంపు అక్కడ ఉందంట. కాసేవాళ్ళు, పందులు కాసేవాళ్ళు అక్కడ పక్కనే ఉన్నారు. మమ్మల్ని ఆటలో బాగుంటాను సెలవు ఇవ్వమన్నారు. సరే బాగుండి అన్నట్టు. ఈ దయ్యాలు ఆ పందుల్లో చేరి వాటిని తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తాయి. ఆ సముద్రపు ప్రపాతానికి ఆ పందులు ఊపిరి లెక్క తెచ్చాయి. చనిపోతే మనుషులు వెళ్ళి, కాపర్లు వెళ్ళి ఊళ్ళో జరిగిన సంగతి చెప్పేశారు. అయ్యా మేమేం చేయలేము, ఇట్లా పందులు అక్కడ దయ్యాలు అరిసే దయ్యాలు అందరికీ తెలుసు కదా. ఆ శాన దయ్యం పట్టిన వాడు కేకలేస్తుంటే భయపడి ఎవరు ఆయన దగ్గరికి పోలేని పరిస్థితిలో ఉండే పరిస్థితిలో ప్రభునేసి నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతే అదే నేరుగా నమస్కారం చేసుకుంటూ కాళ్ళ దగ్గరకు వచ్చి బయట పంపొద్దు మమ్మల్ని, పందులో పంపమని అడిగితే పందులో ఆయన పంపించాడు. ఏం జరిగినాయా, ఏం చేయడానికి లేదనే సమాచారం వినిపించినప్పుడు ఆ ఊరి వాళ్ళు ఆయన వేడుకయ్యా మరి దయచేసి వెళ్ళిపోండి మా ఊళ్ళో వెళ్ళాం. కానీ ఏం జరిగిందంటే జీవితంలో రాళ్లతో రొక్కుని పొడుచుకుని గాయాలు చేసుకుంటున్న శానదయ్యం వాడు బట్టలేసి తీసి పడేసే ఈ మృగంలాగా ప్రవర్తించిన మనిషి ఎవడు బంధించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఎవడు బంధించడానికి అవకాశం. ఎన్నిసార్లు సంఖ్యలు వేసినా తెంచుకునే పరిస్థితి. సంఖ్యలో తగ్గొట్టుకుని ఈ మహత్తరమైన బలం కలిగిన ఈ శానదయ్యము పట్టిన వాడు ఇప్పుడు వదిలిపోయిన తర్వాత స్వస్థచిత్తుడై యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. అది అతను మాకు దగ్గర విశేషమైన సంగతి. కాబట్టి ఏం చెప్తున్నాడంటే వాడు సమాధుల్లో వాసం చేసేవాడు. సంఖ్యలనైనా సంఖ్యలతోనైనా ఎవడును వారిని బంధింపలేకపోయాను. పలుమార్లు వారి కాళ్ళకును చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాళ్ళ సంఖ్యలు తుత్తినగా చేసిన గనుక ఎవడునో వాడిని సాధు చేయలేకపోయాను. సాధు చేయలేని ఒక విశేషమైన మనిషి వ్యక్తి. వాడు ఎల్లప్పుడూ రాత్రి పగలు సమాధిలోనూ కొండలోనూ కేకలు వేయచ్చు తను రాళ్ళతో గాయపరుచుకుంటూ ఉండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడు దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధించుకోమని దేవుని పేరు నేను ఆనబెడుతున్నాను దగ్గరికి వచ్చాడు. అందుకు ఆయన ఆ అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమి అని వాడిని అడిగగా వాడు, నా పేరు సేన, ఏలైనవేమో అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయన్ను మిగులు బతిమాలిపోయాను. అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మంద మేయించుండాను గనుక ఆ మందలలో ప్రవేశించినట్లు మమ్మను వారి యొద్దకు పంపమని ఆ దయ్యములు వారిని ఆయన బతిమాలిపాడు. యేసు వాటికి సెలవేగా అపవిత్రాత్మను వారిని విడిచి పందులలో ప్రవేశించాను. ప్రవేశింపక ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ పందులు ప్రపాతమందు సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రం పడి ఊపిరితిరై చచ్చాను. ఆ పందులు మేపుతున్న వారు పారిపోయి పట్టణంలో గ్రామంలో నా సంగతి తెలియజేశారు. అనేకులు జరిగిన దాన్ని చూడబెళ్ళి యేసు వద్దకు వచ్చి, సేనను దయ్యము పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుంటాడు చూచి భయపడిరి. ఎందుకు భయం? ఇప్పుడు భయం పోయిందిగా, ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. వస్తాను కేకలు వేసినప్పుడు సంఖ్యలు తెచ్చినప్పుడు భయపడాలి. ఇప్పుడు సంఖ్యలు లేవు, ఏమీ లేవు, దయ్యాలు లేవు, సంఖ్యలు లేవు. ఆ మనిషి కృష్ణ దగ్గర కూర్చుని పాదాల దగ్గర కూర్చున్నాడు. సరే ఇదేంటో ఇది మాకు ఇంత మార్పు. అందువల్ల వాస్తవానికి సమాచారం ఏమంటే క్రీస్తు దగ్గరికి వస్తే
మార్పులు జరుగుతాయి. ఎవడొచ్చాడు ఇప్పుడు? పోయి దయ్యాలు పట్టిన వచ్చాడు. ఏ మార్పు జరిగింది? దయ్యాలు వెళ్ళిపోయాయి, సంఖ్యలు లేకుండా పోయాయి, స్వస్థచిత్తుడయ్యాడు, ప్రభువు యేసు ముందు కూర్చున్నాడు. కాబట్టి తను ఏం చెప్పాడు కోరుకున్నాడంటే, ప్రభువు యేసు దగ్గరికి నిజంగా ఎవడైనా వస్తే వారి జీవితంలో మార్పులు జరుగుతాయి అనేది మార్కు తన సువార్తలో మనుషులకు తెలియజేసే విశేషమైన సంగతి. మార్పులు జరుగుతాయి. నువ్వు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చావా? వచ్చానే. నీ జీవితంలో మార్పు జరిగిందా? జరగలేదు, కాబట్టి నువ్వు రాలేదు. వస్తే జీవితం మార్పు జరిగేట్టు అనేది ఇప్పుడు మార్కు తన పాటకు రిలీజ్ చేసే విశేషమైన సమాచారం. ఆయన దగ్గరకు వస్తే నీ జీవితంలో మార్పు జరగలేదా? నీ స్వభావంలో మార్పు జరగలేదా? నీ స్వభావంలో కానీ, జీవితంలో కానీ, జీవన శైలిలో కానీ మార్పు జరగకపోతే క్రీస్తు ప్రభు దగ్గరికి నువ్వు రాలేదు అని విశేషించి తాను అలాగే గట్టిగా చెప్పడానికి కొనుక్కునేవాడు. కాబట్టి ప్రభు దగ్గరకు వస్తే ఏం జరుగుతుంది? జీవితాలు మార్చబడతాయి. కొండల్లో కేకేస్తే ఆ గుహలు దద్దరిల్లిపోయి మనుషులు భయకంపితులైన ఆ మనిషి అల్లరి మానుకున్నాడు. ఎట్లా మానుకున్నాడు? అరే సంఖ్యలు వేస్తేనే తెంపుకునేవాడు, ఇప్పుడు సంఖ్యలు లేకుండా ఎవడు మౌనంగా కూర్చున్నాడు? ఎవడు సాధుపరచలేని ఈ మనిషిని ఇప్పుడు సాధుగా తీర్చడానికి చేసిన వాడు ఎవడు అని ప్రశ్నలన్నీ అక్కడ ఉద్దేశించబడాయి వాస్తవానికి. అందువల్ల మార్కు సువార్త మనం చదివేటప్పుడు ఈ కోణంలో మీరు దాంట్లో చదవాల్సిన అవసరం ఉంటుంది అనేది నేను మీకు తెలియజేసే విషయం. అర్థమవుతుంది కదా? అర్థం కాకుండా రహస్యం కాదు. ఉన్న వాస్తవాలు కళ్ళ ముందు కట్టినట్టు కనిపిస్తుంటాయి. అప్పుడు ఏం జరిగిందంటే వాస్తవానికి వాడు దూరం నుండి యేసుని చూసి పరిగెత్తుకొని వచ్చి నమస్కారం చేసి, యేసు సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పైన అవకాశం అయిపోయిన తర్వాత యేసు వాటిని క్షమించండి. 14 వచ్చింది. పందులు మేపుతున్న వారు పారిపోయి పట్టణ ప్రాంతంలోనూ ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగిన దాన్ని వెళ్ళి యేసునొద్దకు వచ్చి, శాన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండుట చూచి భయపడ్రి. జరిగినది చూసిన వారు దయ్యము పట్టిన వారికి కలిగిన స్థితియు పందుల సంగతి ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతంలో విడిచిపోమని వారు ఆయన బతిమానుక. ఆయన ధోని ఎక్కినప్పుడు దేవుడు పట్టినవాడు ఆయన ఏదో కూర్చుండనిమ్మని ఆయన్ను బతిమానుకోండి. కానీ ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యుద్ధకు వెళ్ళి ప్రభువు నీ ఎందుకు కనికరపడి నీవు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పమనను. వాడు వెళ్ళి యేసు తమకు చేసినవన్నీ దెక్కపల్లి ప్రకటింపగా అందరూ ఆశ్చర్యపడి. 21వ వచనంలో యేసు మరల ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహంలో ఆయన యుద్ధకు కూడి వచ్చాను. ఆయన సముద్ర తీరముండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరని ఒకడు వచ్చి ఆయన్ను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు చూడని ఆయనను నేను బతిమాలుకనగా ఆయన అతనితో కూడా వెళ్ళాను. బహు జనసమూహమును ఆయన వెంబడించి ఆయన మీద పొడుచుండేది. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేకుల వైద్యులతో ఎన్నో తిప్పులు పడి తనకు కలిగినంత ఏమి చేసుకొని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటం పడెను. ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టిన బాగుపడుతుంది అనుకొని
జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టాను. వెంటనే ఆమె రక్తధార కట్టిన కనుక తన శరీరంలో బాధ నివారణ అయిన గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రం ముట్టింది ఎవరు అని అడుగగా ఆయన శిష్యుడు, సమూహము నీ మీద పొడుచుటట్టు చూస్తున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుతున్నావా అంది. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొని వన్నని ఆయన చుట్టూ చూచాను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగింది ఎరిగి భయపడి వణుగుచ్చు వచ్చి ఆయన ఎదురు సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసమైన స్వస్థపరిచిన సమాధానం కలవైపోము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక నాతో చెప్పాను. రెండవ విశేషమైన కేసు. ఎంతో తిప్పలు పడిందంట, ఎంతోమంది వైద్యులు పెట్టుకుందంట. 12 సంవత్సరాలు ప్రయాసది. 12 సంవత్సరాల ప్రయాసలో ఏ విధంగా మార్పు రాకుండా విరోధంగా కార్యక్రమం జరిగితే యేసు ఎవరో విని ఆయనతో వస్త్రం చెప్పి ముట్టే బాగవుతాను ఒక విశేషమైన ఆలోచనతో బయలుదేరి ఆయన వస్త్రం సింగ్ ముట్టే బయలుదేరి అందరూ మేల్పడుతున్నారు. వస్త్రం సింగ్ ముట్టడం ఏంటి దాంట్లో ప్రత్యేకించి. కానీ ప్రభువైన యేసు ఏమన్నాడంటే అది విశ్వాసపు తాకుడు అన్నాడు. తాకినప్పుడు ఆమె విశ్వాసంతో తాకింది. కాబట్టి విశ్వాసపు తాకుడు వలన ప్రభువైన యేసు సహవాసం చేయడానికి ఇష్టపడుతుంటాడు. విశ్వాసపు తాకుడు అందరూ పడింది విశ్వాసంతో కాదు, ఊరికే జనాలు పొల్లి స్థలం లేకుండా మీరు పడే విశేషమైన సమాచారం. ప్రభువైన యేసు ఏం గమనించాడంటే నాలో ఉన్న శక్తి పోవడానికి ఎవరో నన్ను విశ్వాసంతో తాకారు అని ఆయన బయలుపరిచిన వెంటనే ఆమె భయపడుతూ ముందుకు వచ్చాయా. వాస్తవానికి రక్తస్రావం జరిగేటప్పుడు స్త్రీ ఏం ముట్టినా అది అపవిత్రం అవుతుంది. కాబట్టి దేని బట్టి దాన్ని ముట్టడానికి వీలు ఉండదు. కానీ ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే వస్త్రం చెంగి ముట్టడానికి తెగించేసింది. వస్త్రం చెంగు ముట్టినప్పుడు ఏం జరిగిందంటే ముడితే నా వ్యాధి బాగుంటుందని ఆమె విశ్వాసం తన శుద్ధిపరిస్థితి స్వస్థపరిచేసింది. అప్పుడు ప్రభులోంచి ప్రభావం వెళ్ళిపోయిందంటే బయటికి. ఎవరు నన్ను తాకారు? విశ్వాసం తాకుడిది. కాబట్టి ప్రభువైన యేసుకి ఏం తెలుస్తుందంటే మన విశ్వాసంతో ఆయన తాగితే మన విశ్వాసం తాకుడు అని తెలుస్తుంది. విశ్వాసం తాకుడు అంటే యేసుని మళ్ళీ ఎక్కడ భూమి మీద ఎక్కడ ఉంటాడు కొంత వెళ్ళి సంక్షేమం కొట్టుకుంటాం కాదు, ఎక్కడ ఉండదు. నీ విశ్వాసంతో ఆయన తాకాల్సిన అవసరం ఉంటుంది. విశ్వాసంతో తాకితే తాకబట్టడానికి ఇష్టపడేవాడు ప్రభువైన యేసు. విశ్వాసంతో కాకుండా ఆమె తాకటానికి వీల్లేదు. కారణం ఏమంటే ఆమె స్రావం కలిగిన ఆవిడ. స్రావంతో ఏ వస్తువు తాకినా అపవిత్రం అయిపోతుంది. కాబట్టి ఇలాంటి స్రావం కలిగి ఏ వస్తువు తాకినా అపవిత్రం అయిపోయే పరిస్థితుల్లో ప్రభువైన యేసుని స్వయంగా తాకి ఆయన అపవిత్రపరచడానికి అవకాశం ఉంది. కారణం ఏమంటే ప్రభువైన యేసు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కామ పాపల చేతను ప్రత్యేకంగా. కాబట్టి ఆయన పాపం తాకబడడానికి అందరం అవకాశం ఉండదు. ఇవి ఎప్పుడైతే తాకిందో ఆ విశ్వాసం తాకుడు వలన ప్రభువులో నుంచి స్వస్థపరిచే శక్తి ఆమెలో ప్రవేశించి సంపూర్ణ స్వస్థత కలిగింది. ప్రభువైన యేసు ఏం చెప్పాడంటే మీరు ఒకటి తాకాను. అదేమాట తాకాడు, ఎవరు తాకట్లేదు. ఇప్పుడు నేను మీద పడుతుంటే జనము అలాది. అది విశ్వాసంతో పడే జనం కాదు, అది తోపులాట, తాకటం కాదు. కాబట్టి తోపులాటలో ఒకరినొకరు తోచుకుంటూ ముందుకెళ్ళేది విశ్వాసానికి సంబంధించిన కార్యక్రమం కాకుండా ప్రత్యేకించి తన విశ్వాసము కృష్ణుని మీద పెట్టుకొని నా సమస్యకు ఆయన పరిష్కారం చేస్తాడనే
సంపూర్ణమైన అనుమానం లేని పరిస్థితిలో తాకినప్పుడు ఏం జరిగిందంటే శక్తి ఆయన శక్తి మనిషికి వచ్చిన ఆ విశేషమైన జీవితానుభవం ఉంటుంది. మన క్రీస్తుని ఎప్పుడైనా విశ్వాసం తాకుంటామా? నువ్వు ఎప్పుడైనా క్రీస్తుని విశ్వాసం తాకుంటావా? యేసుప్రభు నమ్మేవా? అదే వేరే సమాజం నమ్మట్లేదని చెప్పట్లేదు. విశ్వాసం తాకిన అనుభవం వేరు. విశ్వాసంతో తాకితే ఆయన ప్రభావంలో పాలు పుచ్చుకునే అవకాశం ఉంటుంది. అది ప్రత్యేకించి అక్కడ ఆయన చూపించే విశేషమైన సంగతి. కాబట్టి విశ్వాసం తాకుడనేది ప్రత్యేకించి మన మనుషులకు కావాలి. ఏమి కావాలని మనం కోరుకుంటామో అది ప్రభువును దొరుకుతుందనే ఈ విశ్వాసకు తాకుడు స్థిరంగా ఉండాల్సిన అవసరం ఉంది. అటు ఇటు కదిలేటట్టు కాకుండా స్థిరమైన విశ్వాసం కలిగి జీవితం కొనసాగించడం ప్రత్యేకం. అప్పుడు ఏం జరిగిందంటే ఈమె జీవితంలో రక్తస్రావం కట్టింది, డబ్బుతో స్వస్థత జరిగింది. ఏరుగా ఎదుర్కొని నిలబడింది. అయ్యా నా సంగతి ఎలా జరిగింది? అప్పుడు ప్రభు అభయం ఇచ్చి నీ స్వస్థత చెప్పు అని చెప్పేసి. అందువలన ఆయనకి ఇంకా యాజకుడింటికి వెళ్ళలేదు. ప్రధాన యాజకుడింటికి వెళ్ళానంటే సమాజ మందిరపు అధికారింటికి వెళ్ళాలా? ఈ మధ్యలో జరిగిన కార్యక్రమం. ఆయన సమాజ మందిరపు ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోతే విశ్వాసం తాకుడు ఆ ఇంట్లో ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తుంది. ఏం చేస్తుందంటే చనిపోయి పడుకున్న అమ్మాయి లేచి రుచి ఎదురు కూర్చుంది. కాబట్టి చనిపోయి ఉన్న అమ్మాయి ఎదురు లేచి క్రీస్తు దగ్గర కూర్చుందంటే ఏం జరిగిందనమాట? దాని జీవితంలో మార్పు జరిగింది అన్నమాట. అలాంటి కార్యక్రమాలు మార్పు తేటగా చూపిస్తూ ప్రభువును సంధించే వాళ్ళ జీవితంలో మార్పులు జరుగుతాయి. వ్యక్తిగతమైన మార్పులు జరుగుతాయి, స్వభావంలో మార్పులు జరుగుతాయి. ఆయన మార్పులు జరుగుతాయని విశేషంగా తెలియజేశాడు. దయకన్నా మనం ఆలోచించండి. ఆ మనం ఏంటంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో మృతులు దేవుని కుమారుని శబ్దం వెలువడి వచ్చినది, అది ఇప్పుడు వచ్చినది, విరువారు జీవించదు అని చెప్పారు. మృతులు దేవుని కుమారుని శబ్దం వెలువడి వస్తూ ఉంది, అది ఇప్పుడే వచ్చింది, వినేవాడు బ్రతుకుతారని చెప్పేశారు. ఆ యాయింట్లో అంటే శతాధిపతి ఇంట్లో కుమార్తె బతుకడం పెద్ద విశేషమైన సంగతి అంటే ఈరోజు కూడా మనుషులు దేవుని కుమారుని శబ్దం ఉంటే బ్రతికే అవసరం. అప్పుడు చెప్పేశాడు తల్లితాకుమి అనేసాడు. చిన్నదానాలు లెమ్మన్నాడు. చిన్నదానాలు లెమ్మనేటప్పటికీ ఆ చిన్నదాని చెవిలో కృష్ణ మాట పడింది. నేను లేచి దగ్గర కూర్చోండి, లేచి దగ్గర. కాబట్టి ఇప్పుడు దేవుని కుమారుని శబ్దం వినే గడియ వచ్చినప్పుడు వినేవాళ్ళు ఏం చేస్తారు? బ్రతుకుతారు అన్నాడు. నువ్వు బ్రతికేవా అనమాట. బ్రతకపోతే దేవుని కుమారుని శబ్దం విని లాభం ఏంటి? కృష్ణబాబు ఎవరితో సంధి చేసుకుంటే ఎవరు కృష్ణబాబు సంధి అంటే ఎవరు సంధిస్తుంటారో సంధించే వారి జీవితంలో మార్పులు జరుగుతాయి. ఇప్పుడు ఈ అమ్మాయి తల్లితాకుని అక్కడ రాయబడిన మాట అది. తల్లితాకుమి అంటే చిన్నదానా లెమ్ము అన్నాడట. రైట్. ముప్పై 35వ వచనండి ఆ అమ్మాయి స్థితిని ఘోరంగా చిత్రించేశాడు. అనేక మాట్లాడుతుండగా సమాజమందిర అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి సమాజమందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది, నీవికను బోధకులు ఎందుకు శ్రమ పెడుతున్నావు అని అంది. యేసు వారి మాట చొప్పున యేసు వారి చెప్పిన మాట లక్ష్యం పెట్టగా భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము, సమాజ మందిరం చెప్పి పేతురు యాకోబు యోహాను సోదరుడు యోహాను అనువాదం తప్ప మరి ఎవరిని నేను తన వెంట రానియక సమాజపు అధికారి ఇంటిలోనికి వచ్చి వారు గుళ్ళుగా ఉండి చాలా ఏడ్చుచు ప్రలాపించు ఉండి చూచి లోపలికి పోయి మీరేలా గొలువు చేసి ఏడ్చుతున్నారు, ఈ చిన్నది నిద్రించుతున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పి
అందుకు వారు ఆయన అపహసించారు. అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పొండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టుకొని తల్లితాకుమి అని ఆమెతో ఆయన చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నేను నీతో చెప్తున్నాను అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరంలో ప్రాయం కలది. వెంటనే వారు బహుశా విషయమైందని జరిగే దేవునికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టని చెప్పాను. కాబట్టి ప్రభువున నిజంగా ఎవరు సందేస్తారో వారి జీవితంలో మార్పులు జరుగుతాయి. ఈ చిన్నదాని 12 ఏళ్ల వయసు ఉన్న దాని జీవితంలో ప్రభువుని యేసు మాట ద్వారా ఆమె జీవితం మారిపోయింది. తల్లితాకుమి చిన్నదానా లే అన్నాడు. చిన్నదానా లే అనగానే చనిపోయింది లేచి దానిలో కొంచెం అద్భుతమైన. కాబట్టి ప్రభువుని యేసుని ఎవరు సంధించినా సచ్చి సంధించావా రైట్ జీవిస్తావు. అదే చెప్పాడు మొదట మనం చదివాం కదా. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మరొకసారి చదువుతాం అదే సమాచారం. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో మృతులు చనిపోయిన వారు దేవుని కుమారుని శబ్దమైన గడియ వచ్చింది. చనిపోయిన వారు ఆత్మ సంబంధంగా చనిపోయిన వారు ముందు దేవుడి కుమారుని శబ్దమైన వస్తుంది. అది ఇప్పుడే వచ్చింది. దాని విలువారు జీవించడానికి. కాబట్టి విలువారు జీవించడం అనేది నేడు కూడా జరిగే కార్యక్రమమే. నేడు జరగకుండా ఉండేది కాదు. మృతులైన వారు దేవుని కుమారుని శబ్దం ఇక్కడే వస్తే అది వచ్చి ఉన్నప్పుడు విద్యవాళ్ళు జీవిస్తారన్న సంగతి తెలియజేసినప్పుడు మీరు ఏమి వింటున్నారో జాగ్రత్త తీసుకోండి ముందు చెప్పేసి. కాబట్టి అలాగూ బ్రతికింపబడే ఒక విశేషమైన మహత్తరమైన కార్యక్రమం ప్రభువుని యేసు అక్కడ చేసిన విశేషమైన సమయం. అందువలన ఏం జరిగిందంటే ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఎవరిని సంధించితే వారి జీవితంలో కొత్తదనం ఏర్పడుతుంటుంది అనే ఒక విశేషమైన సంగతి తాను చెప్పబడుతున్నాడు. అందువల్ల మన ప్రశ్న ఏంటంటే ప్రభువుని యేసుని సంధించావా? ప్రభువుని యేసుని ప్రార్థన చేసి కలుసుకున్నా. జీవితంలో మార్పు జరిగిందా? మార్పు జరగలేదే అంటే నువ్వు ప్రభువుని యేసుని సంధించలేదు అనమాట. నీ విశ్వాసము ఆయన తాకేటట్టుగా లేదు అన్నమాట. దాని అర్థం జీవితంలో మార్పు జరిగేది సహజమైన కార్యక్రమం. ఈ సంగీతం ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ముందుకు వెళ్ళేటప్పుడు విశ్వాసము తాకుడు క్రీస్తు ఎప్పుడైతే తాకుద్దో అప్పుడు దాని రిజల్ట్ బయటకు వచ్చేస్తుంది. విశ్వాసం తాకుడు కావాల్సిన అవసరం. ఇది 5వ అధ్యాయంలో మనం చూసే విశేషమైన సమాచారం. చెప్పేసాను నీ కుమార్ చచ్చిపోయింది, ఎందుకు లేని గొడవ, ఆయన ఎందుకు బాధపడతాడు పోనీ ప్రభువుని యేసు అన్నాడు. చచ్చిపోయి నువ్వు లక్ష్య పెట్టుకో, మాట లక్ష్య పెట్టుకో అని తీసుకోవాలి. లోపలికి వెళ్ళి ఆ అమ్మాయిని పిలిచే లేచి వచ్చేసి ఇలాంటి ఒక మహత్తరమైన కార్యం ప్రభువుని యేసు చేశాడు. అప్పుడు ఏం జరిగింది? ఆ చిన్నదాన్ని వెలుపడి చేయబట్టి తల్లిదండ్రులు ఆమెతో చెప్పాను. ఆ మాటగా చిన్నదానా దెమ్మని నీతో చెప్తున్నా అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరాలు ఏ ప్రాయం కలది. వెంటనే వారు బహుశా జరిగింది ఎవరికి తెలియజేయకూడదని ఆయన వారికి గట్టిగా నటించి ఆమెకు ఆహారం పెట్టదని చెప్పాను. ఇది జరిగిన కార్యక్రమం. అందువలన క్రీస్తు సమీపించితే
ఆత్మ సంబంధం వృత్తులు కూడా బతికించబడతారు. అది విశేషమైన కార్యక్రమం. కానీ ఇప్పుడు ఎట్లా బతుకుతారు? ఎట్లా బతుకుతారంటే దేవుడి సమకానికి, దేవుడి సహవాసానికి పునరుద్ధరింపబడతారు. బ్రతికింపబడతారు అంటే బ్రతికింపబడతారంటే దేవుడి సహవాసానికి పునరుద్ధరింపబడతారు అని దాని అర్థం. కాబట్టి దేవుడి సహవాసానికి పునరుద్ధరింపబడటానికి దేవుని కుమారుడు యేసునందు విశ్వాసం వచ్చేవాడు ఉద్దేశం. ఆయన విశ్వాసం వచ్చేవాడు ఈ కార్యక్రమాన్ని పొందే అవకాశం ప్రత్యేకించగలరు. అందువలన అపోస్తల బోధ అని మనం ఎవరికి దేని గురించి మాట్లాడుకుంటున్నామో ఆ బోధలో ఉండే విశేషమైన సంగతి ఏమంటే, ప్రభువుని యేసు దగ్గరికి ఎవరు విశ్వాసంతో వస్తారో వారి జీవితంలో మార్పులు జరుగుతాయి అనే ఒక విశేషమైన సమాచారం. నువ్వు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చావా? వచ్చాను. నీ జీవితంలో మార్పు జరిగిందా? జరగలేదు అంటే నువ్వు క్రీస్తు ప్రభు దగ్గర రాలేదు అనేది ఇప్పుడు మార్పు మనుషులకు ఇచ్చే సందేశమే ఉండేది. విశేషమైన సంగతి అటు రాలేదన్నమాట. నీ జీవితంలో మార్పు జరగలేదంటే క్రీస్తు ప్రభు దగ్గర నువ్వు రాలేదు, నువ్వు ఆయన సంధించలేదు. నీకు నీ విశ్వాసం సంధించకపోతే నీ జీవితంలో మార్పు ఎలా కలుగుతుంది అనే ఒక విశేషమైన కోణంలో నుంచి మార్పు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనకు వచ్చిందా మన జీవితంలో కూడా సాక్ష్యం ఉంటుంది. ఏమవుతుంది? క్రీస్తు ప్రభువును సంధించిన తర్వాత నా జీవితంలో మార్పు కలిగింది. క్రీస్తు ప్రభువును సంధించిన తర్వాత ఎవరు సంధించినా వారి జీవితంలో మార్పు జరుగుతుంది. ఎవరు సంధించినా ఆయన జీవితం అంటే ఇప్పుడు ప్రత్యేకించి ఒకరు రెండోది చెప్పాల్సిన అవసరం ఉండదు అనుకో. అపోస్తలుడైన పౌలు క్రీస్తు ప్రభువును సంధించాడు, మార్పు జరిగిందా? అని జీవితం మార్పు జరిగింది. అప్పుడు నువ్వు సంధించినప్పుడు మార్పు జరిగిందా? జరగలేదు. ఎందుకు జరగలేదు? ఎందుకు జరగలేదు? కాబట్టి మనం ఒక గ్రంథం చదివేటప్పుడు రచయిత యొక్క కోణాన్ని బట్టి సంగతి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మార్క్స్ వార్త వంశాలు చదివినా ఈ కోణం పెట్టకపోతే నీకు అసలు అర్థమే కాదు. ఏదో కాగితం చదువుకుని వెళ్ళిపోయా అంతవరకే. దాని కోణం ఉంది, దాని ప్రత్యేకించి ఈ కోణంతోనే మార్క్స్ వార్త చదవాల్సిన అవసరం ఉంది. ఆ కోణంలో మార్క్స్ వార్తను చదవకుండా 100 సార్లు మార్క్స్ వార్తను చదివినా అది గ్రంథం చదివినట్టు కాదు. అందువల్ల ఏం చేశాడంటే పరలోకమందు దేవుడు సువార్త అనేది ఒకదాన్ని రాయించడానికి ఉద్దేశించి క్రీస్తు ప్రభు జీవితంలో కోణాలు పెట్టి చూపించారు పరిస్థితి. ఒక్కొక్క రచయిత ఒక్కొక్క కోణాన్ని పెట్టి క్రీస్తు ప్రభు చూపించడం అనేది ఒక ఆశ్చర్యమైన అనుభూతి అయి ఉంటుంది. మార్కు వరకు ఏం చెప్పాడంటే క్రీస్తు ప్రభువును నువ్వు సంధించావా? నేను ఇచ్చాను. మార్పు జరిగిందా? ఏం జరగలేదు, నువ్వు సంధించలేదు అంటాడు. కాబట్టి అది మార్పు యొక్క సందేశం. అరే భయంకరంగా వాడు కొండల్లో కేకలేస్తుంటే స్వరంగా అద్భుతపోయి సచ్చే మనుషులు ఎవడు దగ్గరకు రావడానికి కూడా తెగించిన పరిస్థితులు, సంఖ్యలు వేస్తే తెచ్చుకునేవాడు సంఖ్యలు లేకుండా వస్త్రాలు ధరించి స్వయంగా తానే ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాడంటే వాస్తవంగా ఏం జరిగింది? మార్పు కలిసి జరిగింది. కాబట్టి కృష్ణ దగ్గర సంధించితే ఎవడైనా ఎవరి జీవితంలో మార్పు జరుగుతుంది. అసలు దయ్యాలు పట్టిన వాడి జీవితంలో మార్పు జరిగితే దయ్యాలు పట్టకుండా మామూలుగా ఉన్నవాడు నీ జీవితంలో మార్పు జరగకపోవడం ఏంటి అనే ప్రశ్న. రక్తస్రావం రోగం కలిగిన ఈ అమ్మాయి 12 సంవత్సరాలు ఎక్కడ చెప్పులు పడిపోయి ఉన్నదంతా ఖర్చు పెట్టుకుని దివాలా చేసిన మనిషి కృష్ణ వస్త్రం చెంగులు కొడితే జీవితం మార్పు జరిగింది. అంటే వ్యక్తిగా శక్తి మార్పు. ఆ తర్వాత నా జీవితం మార్పు జరిగేది విశేషమైన సంగతి. కాబట్టి ఎలాంటి జీవితం మార్పు జరిగే పరిస్థితి కృష్ణ సంధించిన ప్రతి వరకు ఉంటుంది. నేను జీవితం అనుభవం ఉండాలి అని మాకు మాట్లాడుతుంటే అయిపోలేదు. మనం మళ్ళీ తిరిగి మనం వస్తాం. ఎక్కువసేపు నాతో మీరు ఈ ఇబ్బంది అనుభవించాల్సిన అవసరం తప్పకుండా. మహాగణుడా మా పరలోక తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుతున్న దేవా మీకు స్తోత్రం. మీరు మమ్మల్ని కనిపించి భూమి మీద బ్రతికిస్తున్నందుకు స్తోత్రం. క్రీస్తు ప్రభువు మా జీవితాన్ని తాకితే, విశ్వాసంతో మా జీవితంలో ఆయన్ని నిజంగా తాకితే మనుషుల జీవితాల్లో మార్పులు కలుగుతాయి అని రుజువు చేయటానికి మీరు ఒక వ్యక్తిని ఉపయోగించుకున్నారే తండ్రి, అది స్తోత్రం సమర్పించుకుంటున్నాను. మా సొంత ఆలోచన బట్టి కాకుండా, మా అనుభవాన్ని బట్టి కాకుండా, కేవలం మీ కృపను బట్టి మాత్రమే
మనుషులు మా ప్రభువుని యేసుని సంధించి అవసరమైన మార్పులు జీవితంలో తెచ్చుకొని క్షేమాభివృద్ధి కలిగి పొంది మీ రాజ్య విస్తరణలో మీ రాజ్య వ్యాపకంలో కార్యములు జరిగించినట్టుగా దయచేయవలసిన ప్రార్థన చేస్తున్నాను ఆయన. మీరు మమ్మల్ని కనికరించండి, సహాయం చేయండి. గ్రంథం మనం గ్రంథంగా తెలుసుకోవటానికి, గ్రంథంగా చదివి గ్రహించడానికి మెండైన కావాల్సిన విస్తరణ చేయవలసిన ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. మేము గ్రంథము అక్షరార్థంగా చదివేసి వదిలిపెట్టే పరిస్థితి కాకుండా మీరు బయలుపరిచిన ఉద్దేశాన్ని మేము గమనించి మీ చిత్తాన్ని మేము అనుసరించి వారమై పాపం నుంచి విడుదల పొంది నీతికి దశలే జీవిత అనుభవాలు ఒక్కొక్కరు కలిగించవలసిందని మా ప్రభువుని యేసు మానవ జాతి కొరకు పాపాలు క్షమించే విశేషమైన కార్యక్రమంలో మేము ముందుకు సాగలను అనుగ్రహించవలసిందని మా ప్రభు దగ్గరకు వచ్చి మా జీవితాలు మార్పు పొందినవని అనుభవం కలిగిన వారు మా ఇంట్లో అనుగ్రహించవలసిందని, తిరిగి మీ సంఖ్యలో కూడే వాళ్ళు మీ కాపుదల భద్రతను గురించి నడిపించవలసిందని మా ప్రభువుని యేసుక్రీస్తు వారి నామంలో మా ప్రార్థనను సమర్పించుకుంటున్నాం మా పరలోక తండ్రి. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తరగతి ప్రారంభించబడుతుంది. భోజనానంతరం 3 గంటలకు మళ్ళీ తిరిగి బైబిల్ క్లాస్ ప్రారంభించబడుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీకు అందరూ తెలియజేస్తున్నాను.